మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ అన్నయ్య, పార్టీ విజయాన్ని మోసుకొచ్చిన జనసేన సైనికుడిగా ఆయన పేరు తెలుగునాట మొత్తం ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పేరు అందరికీ చిరపరిచితమే. What could be the contribution of your father really? అని భయం. ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ చేసేది. ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అయిపోయేవాడు. మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ ఓహో, ఈజ్ ఫియర్లెస్. వాడికి భయం లేదు. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇప్పుడు చెప్తాను. అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నాం మేము. భయం అనే ఒక దీంట్లో అది చేయలేకపోయే అనిపించింది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున. మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఇప్పుడు ఆధారపడాలి. కళింబు డైరెక్టర్ అవ్వాలన్నాడు కానీ బట్ వదిన బాగుంటాడు కదండి, కళింబు హీరో చేద్దామని. హీరో అయితే బాగుంటాడు కదా మనకి, ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని. తర్వాత అలాగే నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక పర్వతంలో నిలబడ్డాడు కళ్యాణబాబు. ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడు దగ్గర. కళ్యాణబాబు పక్కన నిలబడితే ఏంట్రా వాడొక్కడే ఏంట్రా నీకు సపోర్ట్ చేయదు, వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటారా, నేను కూడా తీసుకుంటా. అన్నయ్య వచ్చి నిలబడ్డాడు. అది విన్ను అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే he touched the feet of చిరంజీవి గారు అండ్ సురేఖ గారు. అందని ఆకాశం దించావయ్యా మా కోసం, మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి రావాలని. మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులేస్తాడు. మా వదిన ఆడి మీద జోకులేస్తాడు. కానీ మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు మా ఆయన చాలా దగ్గర తీసుకుంది. మరి వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా. చాలా గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు చెయ్యలేని పని నిహారిక చేసి చూపించింది. కమిటీ కుర్ర వాళ్ళు సక్సెస్ ఒకటి కాదు తండ్రి, షీ ప్రొడ్యూస్ మోర్ దాన్. ఇప్పుడు వెబ్ సిరీస్ చేయొచ్చు, వెబ్ సిరీస్ బ్రహ్మాండంగా చేయొచ్చు. షీ మస్ట్ బీన్ ఎ బ్రాండింగ్ దేర్. బ్రాండింగ్ అన్నా షీఈ్ బ్రాండ్. యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది. హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద బయట వింటున్నా. నా కొడుకు క్లోజ్గా ఉంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ విషయంలో అది మేము చేసాం. మీ హ్యాపీ పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటాడు. పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది. Nana has always been my biggest supporter actually. నేను ఏది చేసినా anything can go wrong in my life, but at least I have a great father. పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఆయన మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ అన్నయ్య, వెరసి మెగా బ్రదర్గా ఒక అత్యున్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప పార్టీ విజయాన్ని మోసుకొచ్చిన జనసేన సైనికుడిగా ఆయన పేరు తెలుగునాట మొత్తం ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా
ఆయన పేరు అందరికీ చిరపరిచితమే. ఆయనే మెగా బ్రదర్ నాగేంద్ర బాబు గారు ఇప్పుడు మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇది కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఎందుకంటే ఫాదర్స్ డే సందర్భంగా ఆయన పిల్లలిద్దరూ కూడా, ఒక ఆయన పెద్ద హీరో అయ్యారు, డాటర్ ఏమో బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్ కమిటీ కుర్రాళ్ళు అనే ఒక గ్రేట్ ఫిల్మ్ తీసి ఘన విజయాలు, అవార్డులు, రివార్డులు అన్నీ సంపాదించిన ఒక మంచి ప్రొడ్యూసర్ ఆవిడ అవ్వడం అన్నది కూడా ఇక్కడ ఈ ప్రత్యేకంగా నేను చెప్పాలి. ఇవన్నిటినీ క్రోడీకరించి ఇవన్నీ కుప్పగా పోసి ఇప్పుడు ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలు తెలుసుకునే కార్యక్రమం అది. మీ అందరి తరఫున ఆయన నేను సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే సార్. సో నైస్ ఆఫ్ యూ సార్. అసలు ముందు ఎందుకంటే మీరు ఈ మధ్య రోజుల్లో దేనికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది జరగలే. మమ్మల్ని ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది ఆనర్ కాదు నాయన, నీకు నాకు మెడ్రాస్ నుంచి పరిచయం. నువ్వు ఒక సినిమా మ్యాగజైన్ జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి నీకెంత ఇప్పుడు ఏజీ? నాకు 60 యూఆర్ యంగర్ దాన్ ఆఫ్ కోర్స్. సో నేను 32 ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తాను లాంగెస్ట్. సో మామూలుగా నువ్వు రెగ్యులర్గా ఛానల్స్లో చేస్తుంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇంటర్వ్యూ. అడిగేవాళ్ళు ఇది అడగలేదు, లేదా నీకు ఇవ్వలేదు తెలియదు మొత్తానికి. బట్ ఇది ఇంకో నాకు కూడా ఫాదర్స్ డేకి నువ్వు అడిగావు కాబట్టి నీవైతే బెటర్ క్వశ్చన్ చేయగలుగుతావు, కంటెంట్ అడుగుతావు. మిగతా చాలామంది ఏమో పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండి అడగరని చెప్పి క్వశ్చన్స్, కానీ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది ఆయన. క్వశ్చన్ ఏదో యావరేజ్గా వేసుకుంటే అవి చెప్పేది కూడా ఏం రాదు. అందుకని నువ్వు నీ దగ్గర బాగుంటుంది అని చెప్పి, సరే మనోడు మనకి ఎప్పటి నుంచో పరిచయం అయినోడు నాగేంద్ర, సరే అతనికి బాగుంటుంది అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ఫాదర్స్ డే అన్నది దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే, మీరు ఒకరికి ఒక ఫాదర్ సన్, మళ్ళీ మీకిద్దరు చిల్డ్రన్, మీది ఒక మిడిల్ ప్లేస్. అక్కడ చిరంజీవి గారికి యువతల కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ, ఇక్కడ ఫాదర్కి చిల్డ్రన్కి మధ్యలో ఇక్కడ. సో ఒక విచిత్రమైన స్థానం మీది. నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం, ఆయన ఇంపాక్ట్ కానీ, లేకపోతే ఆయన తాలూకా సహకారం, ఆయన తాలూకా ఆదరణ అవన్నీ తర్వాత ప్రారంభమయ్యాయి. కానీ ముందంతా ఫాదరు, ఆయన ఉద్యోగం, ఆయన దగ్గర పెరగడం, ఆయన మిమ్మల్ని చదివించడం, ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే. సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు? యూ హావ్ సీన్ ఎ బిగ్గర్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత, బట్ వెన్ యూ లుక్ బ్యాక్, వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రియల్లీ, అంటే సైకలాజికల్లీ, మారల్లీ ఆర్ వాట్ ఎవర్? అన్ని రకాలుగా చెప్పాలంటే, అంటే ఎప్పటి నుంచో నాకున్న బిగ్గెస్ట్ పెయిన్, నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదని వచ్చింది ఇప్పటికి. ఎందుకంటే అదే బహుశా అది మోస్ట్ ఆఫ్ ద సన్స్, కూతుళ్ళు కొడుకులు ఎవరైనా చిల్డ్రన్కి దే ఆల్వేస్ రెస్పెక్ట్, లవ్, ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్. అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తారు. ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు, ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు. అతనికి ఉన్న పని ఒత్తిడి వల్ల అయితేనో, లేకపోతే సర్లేని ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, లోపల విపరీతమైన ఎఫెక్షన్ ఉన్న కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇవన్నీ ఉంటే కదా చాలామందికి. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫిగర్, అంటే ఇంట్లో కమాండరు, అదే కమాండర్ కాదు, ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ ఫీల్. కొంతమంది ఫాదర్స్ ఉంటారు లవ్లీగా ఉంటారు, బట్ చాలా మంది ఫాదర్స్ మరి మాకైతే చిన్నప్పటి నుంచి ఒక జనరేషన్ కదమ్మా, మా జనరేషన్ రోజు వస్తాయి. మీ ఫాదర్ తోటి నీకు ఎంత చనువు ఉంది, ఎంతవరకు నువ్వు మీ నాన్నతో మాట్లాడగలిగావు అంటే, ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫియర్ ఉండేది. ఫియర్ లేకపోతే గౌరవం. అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర, మా నాన్న దగ్గర నాన్న ఇది నాన్న అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత
దూరం. అంటే తడబాటు పడిందో లేకపోతే వెనకం చేసిందో ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్, ప్రతి వాళ్ళు మదర్ని ఇష్టపడతాం. అవును. సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. ఆయన చాలా యాంగర్ బేస్డ్ పర్సన్. ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్. సో దట్ మా నాన్నంటే మాకు ఇష్టం ఉండదు, ప్రేమ ఉంది, భయం ఉంది. అండ్ ఆయన మ్యాక్సిమం ఒక గదవాయింపే తప్ప ఇంకేం లేదు. ఒక్కోసారి ఆయనకి ఎక్కువ సార్లు తన్నాడు, బాగా తన్నేవాడు, బాగా కోపం ఎక్కువ. ఆ భయం ఎక్కువ మాకు. మా నాన్న అంటే కొడతాడు అని, కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు. ఆ భయంతో ఒకటి ఏదో తేడా కూడా చేస్తే ఈ చిట్ల కొడతాడు అనే భయం ఉండేది మాకు. అలాగా అన్నయ్య కానీ నేను కానీ మేమందరం ఎవరో ఒకళ్ళు ఆయన చేతుల్లో దెబ్బలు తినేవాళ్ళం. ఆయన భయం. ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ చేసేది. ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అయిపోయేవాళ్ళం. ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెంసేపు రిలాక్స్ అయ్యేవాడు. ఆయన చాలా పర్టికులర్స్ ఉండేవి. అంటే కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయనకు అనుకున్నట్టుగా ఉండాలి, లేకపోతే కోపం వచ్చేసేది. అలాగే కొన్ని అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉండేది. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు, కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో వెళ్ళిపోయారు. ఈ చాలా టఫెస్ట్ పర్సన్, భయం అనేది తెలియదు ఆయనకి. ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు. నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నాకు భయం ఉంది. ఎందుకులే జాగ్రత్తగా ఉందాం, సరే ఎందుకులే నువ్వు వెనక ముందు తటపట వేస్తాం. అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా. ఎందుకంటే ఇంత దూరం మీరు రాలేదు, ఇది అన్నోన్ ఇండస్ట్రీ, సముద్రం మనకు తెలియదు. సో ఆ ధైర్యంతో వచ్చాడు, కానీ చాలా జాగ్రత్తగా, చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి, అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ రేంజ్ తీసుకొచ్చాడు. మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్. ఓహో, ఈజ్ ఫియర్లెస్ ఫెలో. వాడికి భయం లేదు, అవును, భయం లేదు. అవును. మా నాన్నే చూసి పెరిగింది కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళ్యాణ్ బాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. చిన్నపిల్లడు వాడు. నాకేంటంటే మా నాన్న ఇట్లే ఉండేవాడు కదా, నాన్న ఇదే కదా బిహేవ్ చేసేవాడు, నాన్న ఇట్లే ఉండేవాడు. అదే మా కళ్యాణ్ బాబు ప్రింట్, మా నాన్న క్యారెక్టర్. అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది. ఏడ్చేవాడు ఒకసారి, ఎదుటివాడు ఎవరికన్నా బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నాకు డబ్బులు ఇచ్చేవాడు. ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ రేంజ్ చేసిన ఆయన. ఒక 500 1000 ఉంటే గొప్ప, అది లేకపోతే ఏదన్నా ఉంటే అమ్మించేసి అలా ఇచ్చేవాడు ఆయన. మమ్మ అడిగేది ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఏంటండి, అవి వస్తాయిలే పర్లేదే, అవే వస్తాయిలే అనేవాడు. ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయిలే అనేవాడు. మాకు చాలా కరువు అయింది అప్పట్లో. మా నాన్న శాలరీ ఎంత 600-700 రూపాయలు ఉండేది. అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ. కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా 1-10 సార్లు ఆలోచించాను. కరెక్ట్గా 500 రూపాయల ఫీజు అంటే 500 రూపాయలు మా నాన్న శాలరీ. లెస్ దాన్ 520 అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది. అది దాటేది 550 రూపాయలు దొబ్బేది. అది కూడా వచ్చేది, సచ్చినట్టు కట్టాల్సి వచ్చేది. మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏదో మాకు లోటు చేయాలి. మనం చదవమంటే చదివించేవాడు. ఏంట్రా డబ్బులు లేవు, ఏం చదువు అని ఎప్పుడైనా ఇంత అంటే నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇప్పుడు చెప్తా. ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు. అందులో ఈ డిపార్ట్మెంట్, డైరెక్ట్ డిపార్ట్మెంట్ కదా, ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది. మామూలు క్రైమ్ అక్కడ ఉండే మాఫియా వేరు, ఇది సపరేట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా. ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని, స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు. మాకు ఎంతసేపటికి మా నాన్నంటే భయమే తప్ప, అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు టైంకి తింటున్నావా నాన్న, అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది,
అవేమి అడిగేవాళ్ళం కాదు. భయం. ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడిని. ఈ రోజుకి అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని, నాన్న నువ్వేంటి నాన్న ఒంట్లో బాగాలేదా అని, నువ్వు ఎలా ఉన్నావు నాన్న, నువ్వు నైట్ భోంచేసావా, లేటుగా వచ్చావు కదా, ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా. ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నాం మేము? భయం అనే ఒక దీంట్లో అది చేయలేకపోయే అనిపించేది. బట్ పెద్ద అయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఆయన తగలటం, ఇన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడే అని ఫీలింగ్ ఉంటుంది. అది మేము ఎప్పుడు ఆయన ఇవ్వలేకపోయాం. నేను ఇవ్వలేకపోయాను ఫస్ట్. మా చిన్న చెల్లి ఒక్కరి తెచ్చిపోగలిగింది. దానికి ఎందుకు మరి మా నాన్న అంటే పెరుగుతున్న ప్రేమ. మా నాన్న అడిగేది అది అందుకని మా చిన్న చెల్లి అంటే చాలా ఇష్టం, మా మాధవ్ అంటే. సో దానికి ఉన్నంత సెన్స్ కూడా నాకు లేదేంటి అనిపిస్తుంది. సో అంత లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి అంజనాదేవి, వెంకట్రావు అనే వ్యక్తులకి మేము పుట్టాం 5 మంది. వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు, ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు, ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు. వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య, అది వేరే సంగతి. బట్ నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు? ఈ రోజుకి పంపటం. ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మగపిల్లని ఎవరో ఏముంటారు ఆ ఇండస్ట్రీలో, ఏం బాగుంటుంది లైఫ్ అని. సో అలా అనలా మా నాన్న. అది నాన్న వెళ్ళండిరా, ట్రై చేయనన్నా, ఒక 1 year కాకపోతే 2-3 years ట్రై చేయనన్నా. ఒకవేళ 3 years కూడా రాలేకపోతే నీకు రానట్టే, ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం, ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దాం కానీ. సో ఈ రేంజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల. కానీ మా అన్నయ్యకి ఏంటంటే నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కాదు. ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్. అన్నయ్య ఏమో నేను ఇంత ప్రేమగా ఇస్తే ఈయన తీసుకోవడం ఏంటంటే బాధ ఉండేది మా అన్నయ్యకి. ఏ కొడుకే అది బాధ ఉంటుంది కదా, నీవు అది ఎంత ఎందుకు, నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అన్నయ్యది. ఆయనకే మాది. సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు. నేను మధ్యలో చూస్తూ ఉండేవాడిని విట్నెస్గా. ఇద్దరిది కరెక్టే. సరే అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళ మీద మనం అసలు ఎప్పుడు లేదు. చనిపోయేదాకా ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఆయన శాలరీ, ఆయన జీతం, పెన్షన్. ఆఖరికి ఏంటంటే ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను, నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి అదేదో మా అన్నయ్యకి ఇచ్చి ఉంచుకున్నాను, నాకేందో అట్లా అలా అంత మంచి ఫాదరు. కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను భక్తుడు అయిపోయాడు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అయిపోయాడు. విపరీతమైన డివోషన్, కొంత ఎమోషన్. చనిపోయేదాకా ఆ కోపం అది ఎట్లా ఉంది, కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. బట్ ఆయన లాస్ట్ డేస్ అంటే మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో బాగా స్పెండ్ చేసాం, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఆయన క్రైసిస్లో అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాన్న నువ్వు తిన్నావా, నాన్న భోంచేసావా, నీకు ఎలా ఉంది, ఏం దెబ్బలు తగిలినాయా, ఇంకోటి అయింది అడగలేకపోయేంటి అంటే ఇది ఎవ్రీ సన్ ఆర్ ఎవ్రీ డాటర్ దే ఫెయిల్ బికాస్ భయమో లేకపోతే ఎందుకు లేను నేను చెప్పాలంటే నేను చెప్తే ఇంకోళ్ళు వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదేమో. నేనేమంటానంటే యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ. అడుగు, నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి, దగ్గరికి వెళ్ళండి, హగ్ యువర్ ఫాదర్, కిస్ హిమ్. ఆయన ఎట్లా ఉన్నారో అడగండి, తిన్నావా అడగండి, అది చాలా సంతోషపడిపోతారు ఆ ఫాదర్. ఎందుకంటే ఈజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. బాబు వచ్చాడు, సరా బాబు ఇంటికి వచ్చాడు, కానీ ఇట్లాంటివి మాట్లాడుతాం తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు. ఓ మావాడు ఉన్నాడే మా నాన్న, ఈ పనికి మాల ఆలోచన. నో, డోంట్ డూ దట్. నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకారణం. ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు, నీ తల్లి శరీరం, నీ తండ్రి శరీరం. సో నువ్వు సచ్చేదాకా ఆఖరి బ్రెత్ వరకు నీ తండ్రికి తల్లికి కృతజ్ఞులైపడి ఉండాలి అంతే. ఇంకా దానికి వేరే రూలు రేము లేదు. ఈవెన్ దో వాళ్ళు పట్టించుకోకపోయినా సరే పర్లేదు.
మీ అమ్మ నాన్న నేను రోడ్డు మీద వదిలేసినా నువ్వు భూమి మీద పుట్టావు కదా, వాళ్ళే కదా జన్మకారకులు. వాళ్ళు వదిలేసిన వాళ్ళు నిన్ను దూరంగా పెట్టినా కూడా గౌరవించేయి, అంతే, నీకు వేరే ఆప్షన్ లేదు. అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి ఇంకంతకంటే మనం ఎవరికి కృతజ్ఞత చూపించాలి భూమి మీద? ఇంకెవరు నువ్వైనా అంతే, ఎవరైనా అంతే, చూసేవాడు ఎవరిని అంతే. ఎవరైనా. సో అందుకని నేను అట్లీస్ట్ చాలా మంది దూరంగా ఉంటారు భయంతో. అఫ్ కోర్స్ ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు నాకు తెలియదు, ఉండరు. ఉండరు. కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్. అదే చెప్తున్నా, జస్ట్ గో హగ్ యువర్ ఫాదర్, కిస్ హిమ్, సే ఐ లవ్ యూ. మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే మన ఇండియన్ అంటే మన కల్చర్లో ఒక బ్రదర్నో సిస్టర్నో మదర్నో అమ్మను అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పడానికి ఏంటి తల్లి అమ్మ అని చెప్పేసి తెలియదు ఆ విషయం అని. నో, తెలిసినా సరే చెప్పు. ఇట్ సీమ్స్ టు బి అన్యాచురల్, ఇట్ సీమ్స్ టు బి ఎట్లుంటదంటే కృతకంగా ఉంటుంది. నో, కృతకం కాదు, చెప్పు, చాలా సంతోషపడతాడు. యూ గో టు యువర్ వైఫ్ అండ్ సే ఐ లవ్ యూ, యూ గో టు యువర్ మదర్ అండ్ సే ఐ లవ్ యూ. అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మా నాకు అంటే. ఆ ఏంట్రా ఇది కొత్తగా అంటారు వాళ్ళు, ఖచ్చితంగా అదే అంటారు, కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ నీకు. నేను నా కొడుకు నా కూతురు నా కొడుకున్నానంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. అఫ్కోర్స్ నేను అట్లా ఆలోచించాను అనుకోండి, నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను, ఏంట్రా ఇది అన్ను. అదే. సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా చేయలేకపోయాను. నేను అంటే మేమేం సర్వీస్ చేసాం, ప్రేమగా చూసుకున్నాం, ఆయనకి అన్ని చేశారు. అదే ఆ పార్ట్, ఆ ఒక్క పార్ట్ లో నేను మా నాన్నకి కరెక్ట్ గా చేయలేదేమో అని బాధ ఉంటుంది. అంటే అది వచ్చింది ఇంకా పూడ్చలేదు. అదే, అవును. అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా. కాదు కదా. నో, ఐ కెనాట్ సే దట్. ఐ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ హిమ్. అది అతను అంతే. అది నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎందుకు మాట్లాడవు? ఏం అడ్డం వచ్చింది? నాన్న అని హగ్ చేసుకుంటే ఈసుడు కొడితే ఓహో తిడతాడు నాన్న ముద్దు పెడితే హే అంటే అసహించుకున్నాను. అలా అన్నాడు కదా. ఏ తండ్రి అంటాడు చెప్పు? షో మీ ద టఫెస్ట్ అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా ఏమంటాడు? చచ్చినట్టు ఒప్పుకుంటాడు. పిల్లల దగ్గర కరిగిపోతారు. మనమే మారాలి. మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు. నెవర్ క్రిటిసైజ్ ఇన్స్పైట్ ఆఫ్ మీద మిస్టేక్. వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పు చేసిన వాళ్ళు విమర్శించదు. యూ షుడ్ యాక్సెప్ట్. బికాజ్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంఘటనకి, విషయానికి, ప్రతి సెకండ్కి వాళ్ళే కారణం. సరెండర్ టు దెమ్, దట్స్ ఆల్. నాకు తెలిసి అమ్మా నాన్న లివింగ్ గాడ్స్. కొంతకాలం తర్వాత వాళ్ళు పోతారు. తండ్రి చనిపోతాడు, కొంత తల్లి పోతుంది, మనం పోతుంది. కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉన్నంతకాలం వాళ్ళ దేవుళ్ళో చూసుకోవాలి. నాకు సోమన్ బాబు గారు చెప్పారు, నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. నాకు సోమన్ బాబు గారు చాలా అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు. ఆయన అంతేపటికి హీరోగా చూసేవాళ్ళం కదా. అదే గ్లామర్ గా పాటలు పాడు, గ్లామర్ బాయ్ కదా ఆయన. సొగ్గడు సోమన్ బాబు గారు అంటాం కదా. ఆయనకంటే అదే ఇష్టం ఉండదు. ఒక జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా. నేను మా అన్నయ్య గారు అమ్మాయి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. ఆయన అప్పటికి సినిమాల నుంచి మానేశారు. వేరే చాలా విషయాలు మాట్లాడాను. వన్ ఆఫ్ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయనతో. అదే ఆయన ఎందుకో నేనంటే ఇష్టం అంటే ఆయనకి. ఎందుకంటే ఆయన ఏదో సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అంటే అప్పటికి మారిపోయి ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయనకు ఖాళీ దొరికేది, సీరియల్ చూసేవాడు. నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తే నేను సరసిద్దాను. ఆయన అప్రిషియేషన్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నేను నన్ను కూడా చూస్తాడులే టీవీలో అనుకున్నా. ఆయన టీవీ సీరియల్ చూసేవాడు. ఆ మాటల సందర్భంలో మాట నాడు ఆయన, నా బాబు గుర్తుపెట్టుకో, అమ్మ నాన్న ఎప్పుడు జాగ్రత్త చూసుకో, ప్రేమగా చూసుకో. ఇంకా వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మ నాన్నకి. వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోండి లైఫ్లో. అది అప్పటికి మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు. ఎంతో చెప్పారు మహానుభావుడు సోమన్ బాబు గారు. సో అలాంటి వ్యక్తులు చెప్తున్నారు. నేను ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా తయారవటానికి కరెక్ట్. సో వాళ్ళది తప్పు కాదు, వాళ్ళు అలా ఉంటారు. నీ ఏం లోపం చేశాడని ఆ కోపం ఉంది. సో వాట్ నువ్వు మాట్లాడలేవా? నీ నోటికి ఏమైపోయింది, నీ గొంతుకి ఏమైపోయింది, పేమకేసాడు ఎవడన్నా, అది చెప్తాడు. సో ఎనీ ఫాదర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, గుర్తుపెట్టు. ఎనీ ఫాదర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్. అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేయకపోతే మీకు రీచ్ అయ్యింది కదా. అది చేయకపోతే ఏంటంటాను, నీ మాట్లాడు, ఏనా భోంచేసావా, ఎరా ఎక్కడున్నావు, అది కమ్యూనికేషన్ కదా.
అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్నా. దేర్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఏనా అని భుజం మీద చేయేస్తుంది, ప్రేమ కదా. నానా స్కూల్కి వెళ్ళావా అని అంటాం, ప్రేమ కదా. ఎరా మార్క్స్ ఎలా వచ్చినాయి, ఎరా ఎట్లా ఉన్నావు, ఎన్ని ప్రేమ కదా. ఎంతసేపటికి వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా. అది అర్థం చేసుకునే జ్ఞానము, నాలెడ్జ్ మాకు లేకపోవటం, ఐ మీన్ ఐ కాంట్ సే మిగతా, నాకు లేకపోవటం నా మైనస్ పాయింట్. అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయనది మిస్ అయ్యారని ఫీలింగ్ ఉంటుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే యువర్ సక్సెస్, మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యు కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్. ఆయన చాలా ఆనందం. ఇన్కంపారబుల్. ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ చేశారు? ఆయనతో అని ఉండరు, చిరంజీవి గారితో అనే అవకాశం తోటి కూడా. అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు. తర్వాత మా దగ్గర కూడా ఆయనకి ఎట్లా ఉండేదంటే, మా అన్నయ్యని చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు, ఇంత తీసుకున్నాడు, ఆడికి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెట్టకూడదు. నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు, నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు, వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ. అరే నువ్వు చదువుకొని నువ్వేదో చెయ్యి, వాడి మీద ఎందుకు పడతావు. ఇంత తిట్టుకున్నాడు, చెప్పేవారు అలా తిట్టేవాడు. ఎందుకురా వాడి గురించి పట్టించుకుంటావు, ఈసారి నువ్వు చూసుకో వాడే. అది అని చెప్పే చేత కదా ఆయనకి. కానీ ఆయన బాధ ఏంటంటే, నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు కదా, ఈడు చదువుకున్నాడు కదా, నువ్వు చదువు వాడు అయ్యాడు కదా, నువ్వు కూడా అలాంటి అడిగేవాడే. తర్వాత అన్నయ్యే మొండికేసి, లేదు నేను ఆయన చూసుకుంటాను, నాకు కావాలి, నాది బాధ్యత అని చెప్పి. అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ మా అందరి బాధ్యత అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడు. ఆయనకి ఎంత ఆనందం అంటే, నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు, నేను వయసులో నెరవేర్చాల్దాం అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు. అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం, అపారమైన ఇష్టం. కానీ అన్నయ్యకి నాన్న చూస్తే చిన్న భయం ఉండేది. అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయినా సరే గౌరవం, చిన్న భయం ఉండేది. మా గౌరవం అనేది ఎట్లాగ ఉంటుంది, అది 100% ఉంటుంది. నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది. నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా. అన్నయ్య గబుక్కిరి ఏదైనా ఉంటే మొహం మీద వేసేవాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు కొంచెం చనువు వచ్చింది, ఆయన అడిగేవాడు. అలాగా నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు, ఈయన అన్నయ్య ఏదన్నా నానేదన్నా అంటే అన్నయ్య ఫీల్, ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాసిఫై. అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది. చాలా చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో. ఇంకంతకంటే నా పెద్ద కొడుకు కన్నా ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు అనేది. సో ఈ వాజ్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ఇంత బాగా తన వంతు రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తిస్తున్నాడు పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే. అంటే ఆయన పెద్ద కెరీరు, పెద్ద హీరో, హైయెస్ట్ రెమ్యూనరేషన్స్, హైయెస్ట్ పీక్ సక్సెస్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదేమోనా ఆయనకి. అంటే ఆయన సక్సెస్ ని, ఆయన ఏదైతే ఆయన సాధించాడో కీర్తిని అని ఆయన సంతోషపడి చాలా ఆనందపడేవాడు. ఎంత ఆనందపడాడు అంటే ఆఖరికి ఆయన హైలీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ. ఎవరి దగ్గరికి వచ్చాడు. అలాంటిది మా అన్నయ్య అడిగాడు, నాన్న రా నాన్న, నువ్వు అమ్మ ఎక్కడ ఉంటే నెల్లూరులో ఎలా ఉంటారు, రిటైర్ అయిపోయావు కదా, వచ్చారా నా దగ్గర ఉండంటే అన్నయ్య మాట కాదనలేక వచ్చేసాడు. కాకపోతే నా అన్నయ్య ఎంత గౌరవం అంటే నానంటే, నాన్న నువ్వు వచ్చిన నా ఇంట్లో ఉండక నాన్న, నా దగ్గర ఉంటే నీకు ఇండిపెండెన్స్ ఉండదు, నేను ఒక ఇల్లు కొంటాను నీకోసం, అక్కడ ఉండు నువ్వు అమ్మ, నేనే వచ్చి ఉంటాను ఎప్పుడు, పక్కపక్కనే ఉండేవాళ్ళు. అలాగా ఆ నాన్నకి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్, ఆయన ఇండిపెండెంట్ యాటిట్యూడ్ ఆలోచన ఉంచుకుంటూ తన దగ్గర ఉంచుకున్నాడు. ఫెంటాస్టిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకన్నా కొంచెం దూరమే ఆయనకి, ఎందుకంటే ఆయన మంచి ఫైర్ లేదు బ్రాండ్ లో ఉన్నప్పుడేమో బాగా వెరీ చిన్నపిల్లడు. వాడు తర్వాత వాడంటే ఎందుకో నాన్నకి ఒక రకం ఎట్లా అంటే పెద్ద కమ్యూనికేషన్ ఉండేది కదా కళ్యాణ్ బాబు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. కానీ కళ్యాణ్ బాబు కూడా మా నాన్న తాలూకు స్పిరిచువల్ థింకింగ్ అంటావా వాట్ ఎవర్, అది కళ్యాణ్ బాబుకు ఉంది. ఇద్దరు దే యూజ్ టు షేర్ సర్టన్ ఫిలసాఫికల్. నాన్న ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి కానీ లేకపోతే పరమహంస, ఇవన్నీ కళ్యాణ్ బాబు కూడా చదివేసేవాడు కూర్చొని. సో అక్కడి నుంచి ఇద్దరు కనెక్టివిటీ అయ్యారు. ఒక్కోసారి ఇద్దరు కూర్చునేవాళ్ళు, నాన్న కళ్యాణ్ బాబు.
వీళ్ళిద్దరు కూర్చొని నాన్నకి మాట్లాడటానికి ఏమి ఉండదు, వీడికి మాట్లాడటానికి ఏమి ఉండేది కదా, ఇద్దరు ఒకటలా ఒకరినొకరిలా చూసుకుంటా దే స్పెంట్ ఈచ్ అదర్స్ కంపెనీ ఇన్ సైలెన్స్. తర్వాత వెళ్తానంటే వెళ్ళారు. అన్నయ్య కళ్యాణబాబు నాన్ ఇండిపెండెంట్గా పెట్టినప్పుడు కళ్యాణబాబు చాలా కాలం అక్కడే ఉన్నాడు, తను యాక్టర్ అయ్యి హీరో అయ్యేదాకా. అవును, ఫాదర్ మదర్ దగ్గర నాకు ఇప్పుడు కళ్యాణబాబు ఇప్పటికీ అంటే ఆ సందర్భం అవునో కాదో తెలియదు కానీ ఒక జర్నలిస్ట్ ఎవరో అడిగారు కళ్యాణబాబు ఒరేషియస్ రీడర్ అంటే ఆ సందర్భం అవుద్దా చెప్పాలి, బట్ అట్లీస్ట్ నీలాంటి కానీ చెప్తే అర్థం అవుతుంది. ఒక కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన కళ్యాణబాబు, అది ఇంటర్వ్యూ ఉంది నాంది జర్నలిస్ట్. మా చిన్నోడు అండి ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, ఆ పుస్తకాలు మాత్రం 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి వాడి దగ్గర, అవి చదువుతాడు అవి అని కొన్ని బుక్స్ చూపించాడు, చాలా వాల్యుబుల్. దోస్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ 2 lakhs దోస్ డేస్. 2 లక్షల రూపాయలు వర్త్ అంటే ఎన్ని బుక్స్ ఉంటాయి. కట్ చేస్తే ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు, మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో 2 లక్షల పుస్తకాలు చదివేశాడు నా కొడుకు అని చెప్పాడని మా నాన్న అన్నాడని రాశాడు. 2 లక్షల రూపాయలు పుస్తకాలకి 2 లక్షల పుస్తకాలు తెలియదు ఆ జర్నలిస్ట్ రాసేటోడికి. దాన్ని చాలా మంది ఆయన్ని కళ్యాణబాబుని విమర్శించడానికి వాడేటువంటి ఒక పనికి మాలిన అస్త్రం. ఎవడన్నా చదువుతాడు 2 లక్షల పుస్తకాలు, చెప్తాడు ఎవడన్నా నా కొడుకు దగ్గర 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్. ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్. కళ్యాణబాబు నోరు తెరిచి ఏనాడు చెప్పలా, మేము ఎప్పుడు చెప్పలా, అంటే కళ్యాణబాబు గురించి చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది. ఆ కొడుకు బాగా చదువుతాడు నా చిన్న కొడుకు అనే ఫీలింగ్ అనుకుండేది, ఆధ్యాత్మిక చింతన అంతా ఉండేది ఇద్దరికి మధ్యలో ఆ అవగాహన. నాకు మా నాన్నకి ఎలా ఉండేదంటే ఆయన కొంచెం సీరియస్ నేచరు, నాదేమో కొంచెం ఫన్నీగా ఉంటాను, జోవియల్ నేచర్. ఎక్కువగా ఆయన జోకులేసి నవ్వించేవాడు. నా కంపెనీ అంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్. నవ్వివారా మీరు? బాగా నవ్వించేవాడు. నేను ఏదో ఒకటి చెప్పాను, మరి ఏం చెప్పి నాకు ఆయన నవ్వుతుంటే సంతోషపడేవాడు. ఆయన ఎస్పెషల్లీ ఆయన లాస్ట్ డేస్లో హాస్పిటల్లో పాపం బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు ఐ నెవర్ షోడ్ మై ఏమంటారు దాన్ని, ఆ బాధని ఎప్పుడు చూపించేవాడు కదా, లోపల ఉండేది. కొద్దిసేపు ఏదో జోక్ వేసి డైవర్ట్ నవ్విస్తుంటే ఆయన నవ్వుతూ దగ్గుతుండేవాడు. కాఫ్ వచ్చేసేది, నవ్వేసాడు, నవ్వే ఆపరా నవ్వచ్చుగా ఏదో 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 నవ్వు అని తిడతా మళ్ళీ నవ్వుతుండేవాడు. నాకు అనిపించింది ఒక నా తండ్రికి నేను అట్లీస్ట్ కొద్దిసేపు నవ్వించగలుగుతున్నాను కదా అని తృప్తి ఉంటుంది, వినోదం నవ్వించగలిగాను కదా కొద్దిసేపు. అదే నేను మా నాన్న చేసింది అంతకంటే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన వాటిలోనే పెద్ద కొడుకు చూస్తే బ్రహ్మాండమైన మ్యాచ్ స్పీర్లెస్ సక్సెస్ చూసారు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడాలి, బాబు నువ్వు సక్సెస్ సాధించావు. ఆయన భయం ఏంటంటే దిష్టి తగులుతుంది భయం ఆయనకి. ఆ మాట అంటానికి ఎందుకని లేవాడు కదంటే ఇప్పుడంటే ఆ కాన్సెప్ట్లు పోయినాయి, కానీ అప్పట్లో ఏమో నా కొడుకు గురించి అంటే దిష్టి తగులుతుంది, తల్లిదండ్రుల దిష్టి ముందు తగులుతుంది అంటారు కదా. భర్తృహరి ఉంది కదా, అవును కథ వాడు చంపేద్దాం నా కూడా ఇప్పుడు నన్ను ఎప్పుడు గౌరవించాడు నాన్న అని చెప్పి బెడ్ కింద దాక్కొని కథించు కూర్చుంటే ఎవరండి కొడుకు ఇంత సాధించాడు ఎప్పుడు వాడిని మెచ్చుకోరేంటండి అంత కవి వాడు అని. కాదే మెచ్చుకుంటే ఆయనకి ఆయుక్షణం అని చెప్పి భయమే నాకు, చచ్చిపోతే అని అవుతుందని భయం నాకు. అందుకని నేను వాడిని అప్రిషియేట్ చేయను పబ్లిక్లోను విడిగాను. నా కొడుకు కన్నా గొప్ప కవి ఎవరు ఉన్నారు అవును అంటే ఆడు భర్తృహరి నా తండ్రిని చంపేద్దాం కత్తి పట్టుకున్నాడు, బయటకు వచ్చి నాన్న నన్ను క్షమించు, నా మీద నీకు ఇంత గౌరవం కాళ్ళ మీద పడిపోయాడు. తెలుసు కథ నీకు? తెలుసు. నాకు శిక్షించాలని అంటాడు. సరే అత్తగారింట్లో నేను కాపురం చేసి అదే నీకు శిక్ష. సో అలాగే ఏ తండ్రి అంతే మా నాన్న. అంటే ఒక తండ్రి అప్పట్లో మనలో స్పిరిచువల్ పర్సన్ నాన్న, ఏమవుతుందో కొడుకు ఎక్కడ తీసి తగులుతుంది అసలు మాట్లాడాడు. కానీ ఆఫ్ ది రికార్డ్ తెలుసు, నా అన్నయ్యకి తెలుసు మా నాన్న గురించి, మా నాన్న ఎలా మాట్లాడతాడు, మా ఎంత సంతోషపడుతుంటాడు, ఎంత ప్రైడ్ ఫీల్ అవుతున్నాడు అనేది నాన్నకు కూడా తెలుసు, అదే అన్నయ్య కూడా తెలుసు. చిరంజీవి గారిని చూస్తే ఆ ఫీలింగ్, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మంచి రీడర్, స్పిరిచువల్ అవుట్లుక్, అండ్ వీడికి ఏంటి ఇంత ఉంది, వీళ్ళు ఇంత ఆలోచన ఉంది. సేమ్ నాన్న క్యారెక్టర్ వాడు కూడా విపరీతమైన జాలి ఇదా ఎన్ని కదా, అవి ఎక్కడో ఆయన ఐడెంటిఫై అయ్యాడు వాడితోటి తెలియకుండా. అంటే స్పిరిచువల్ థింగ్. మీరు మిమ్మల్ని చూసి ఏ రకమైన ఇది ఉండేది? ఒక కమెడీని చూసినట్టు నన్ను చూస్తే మా నాన్నకి ఈడేదో ఒకటి నవ్విస్తాడులే అని నిజంగానే అలా చేసేవాడు, నవ్వించేవాడు. ఈ లైక్స్ టు స్పెండ్ టైమ్ ఇన్ మై కంపెనీ.
అదే. నాతో స్పెండ్ చేయటం ఆయనకి ఇష్టం ఉండేది. హీరో, స్పిరిచువలిస్ట్, Comedian. కమెడీ. బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను తిరుగుతుంటే ఆయన రమ్మనవే నా బాబుని కూర్చో ఉంటాడు అని పాపం ఆ రేంజ్లో పిలిచి. అప్పుడు ఇప్పుడు అంటే మనకి ఎంతసేపు గడుపుతాం తల్లిదండ్రుల దగ్గర, అదే మరి. మనం బతకాలి కదా. కానీ అది ఆన్సర్ లేని క్వశ్చన్. ఎస్ ఎస్. మీరు ఒకసారి ఒక చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఒకసారి ఆ రోజు చిరంజీవి గారు కూడా సభలో ఉన్నారు. మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను ఒక ఫాదర్ని చూస్తాను మా అన్నయ్యలో ఆ? అని ఒక మాట అన్నారు మీరు. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. అంటే అన్నదమ్ముడు ఎంత గొప్ప ఇదైనా కూడా ఒక ఫాదర్ ని బ్రదర్ లో చూడడం అన్నది ఆల్మోస్ట్ వెరీ స్మాల్ ఏజ్ గ్యాప్, 4 ఏళ్ళ తేడా. దట్స్ ఇట్. పైగా దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ అంత మాట అన్నది అంతరాంతరాల నుంచి రావాలి తప్పితే పెదవుల నుంచి వచ్చిన మాట కాదు అది. మీకు అంత ఆ మాట అనే అంత డ్రైవ్ చిరంజీవి గారిలో ఫాదర్. చిన్న చిన్న విషయం ఆయన, పెద్ద విషయం కూడా అక్కడే ఆయన. నేను కాలేజ్ అయిపోయింది, లా అయిపోయింది, ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఎందుకురా నువ్వు ఎంబీఏ చదువుకొని మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండు, సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో సినిమా ఇండస్ట్రీ తాలూకు అన్నయ్య ఉన్నాడు. నాకు కూడా అన్నయ్యతో, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అన్నయ్యతో స్పెండ్ చేసేది ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు రానిచ్చేవాడు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది కదా వాళ్ళ గ్రూప్. ఆ తర్వాత ఎందుకో పెద్ద అయిన తర్వాత అన్నయ్య మాట కానీ అన్నయ్యతో ఉండొచ్చు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అన్నయ్య ఏం చేశాడంటే ఉన్న నా బాబు నుండి నన్ను ప్రొడ్యూసర్ చేద్దాం అనేది ఆయనకి ఏదో కోరిక. ఎందుకురా వదిలే, నువ్వు ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బాధ నాన్నకి. నువ్వు అలా అంటాలే నన్ను ఊరుకోని తెలియదులే అమ్మ, చెప్పమ్మా నాన్నకి తెలియదు అంటే ఇంకా అన్నయ్యకి మాట గౌరవించి వదిలేసాడు. సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము, నా భార్య, నేను, నా 2 పిల్లలు, కళ్యాణ్ బాబు కానీ, మా చెల్లెలు, పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు, మేమందరం ఇలా బతుకుతున్నాం, ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నాన్నంత పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మా అన్నయ్య. అంటే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరా అంటే ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు. అందులో మా అన్నయ్య అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు కదా కుటుంబంలో. తమ్ముడిని నన్ను కాదు, నా పిల్లల్ని కాదు, చెల్లెలు కాదు, చెల్లెలు పిల్లలు, అందరి పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి ఆయన. మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని, మా జీవితాలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు. ఎంత బాగా అంటే ఆయన ఆస్తులు కొంటే కూడా మాకు ఇచ్చేవాడు. మేము మాకు మా అన్నయ్య ఇంత చేయటం, మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ని చేయటం, ఈ రేంజ్కి తీసుకురావటమే గొప్ప అనుకుంటే ఆయన ఆస్తి కొన్ని ప్రాపర్టీస్ కొంటే మా పేరు మీద పెడతాం. ఈ రోజుకి నాకు మనసు బాధ ఉంటుంది, ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించుకున్నాం, మాకు ఎందుకు అని మళ్ళీ అది వద్దంటే ఎక్కడ తిడతాడని భయంతో అలా ఉండాలి చేసినట్టు చాలా భయం ఉంటుంది. ఇప్పటికీ ఏదో ఉంటుంది లోపల. పాపం అంతా చేశాడు. అంటే నో డౌట్ కొడుకులుగా కూతుళ్ళు, ఆయనకి 2 కూతుళ్ళు, ఈ కొడుకు, వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. మాకు అంత తక్కువ ప్రేమని అందించాడు ఆయన పిల్లల కన్నా. వాళ్ళ పిల్లలు, సొంత పిల్లలకి ఎంత ఇచ్చాడో అంతే ఇచ్చాడు, అంత ప్రేమ చూపించాడు. ఇంకా అందుకని మా అన్నయ్య అంటే మాకు ఇంకెలా ఉంటుందంటే అన్నిసార్లు కలవం, 24 hours కలసం, కానీ లోపల మాత్రం మా నాన్న తర్వాత ఆయన మీద నాకున్న విపరీతమైన గౌరవం. కళ్యాణ్ బాబు అయితే అన్నయ్య ముందు మాట్లాడేవాడు కాదు, ఇదివరకు నాన్నతోనే ఎదురిచి ఓ మాట విన్నాను, అన్నయ్యకి ఎదురు చెప్పేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యి తను పబ్లిక్ ఫిగర్ అయిపోయి అలా అయిన తర్వాత ఇప్పుడు ఏదన్నా అంటే కాదులే అన్నయ్య, అది కరెక్ట్ కాదులే అన్నయ్య, ఇది కరెక్ట్ అన్నయ్య అంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ ఇదిగా ఉంటుంది. అన్నయ్య కూడా తీసుకుంటాడు. మోర్ ఆఫ్ ఆయన ఏంటంటే తన మాటే చెల్లాలని కూడా అనుకునే మనిషి కాదు. అంటారు కదా, వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. అందుకే మమ్మల్ని అలాగే, వాళ్ళ పిల్లల్ని అలాగే చెప్తున్నది. అన్నయ్యకి 3 పిల్లలు కాదు, 4, 3, 7 మంది ఆయనకి సంతానం. అంటే యాజ్ వెల్ యాజ్ మా వదిన గారు కూడా, ఎవరికో అల్లు రావణ గారి కూతురు, అవన్నీ ఒక వెర్షన్, ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది. మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వదిన. వెరీ లవబుల్ పర్సనాలిటీ ఆవిడ.
వెరీ అఫెక్షనేట్. ఒక మదర్ ప్లేస్ లాగా. మాకు మా అమ్మ తర్వాత ఇక ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా వదినే కనపడుతుంది, మా ఇంకెవరు లేదు. మా అమ్మ తర్వాత ప్రతి వాళ్ళు, మా నాన్న తర్వాత ఎవరున్నాడు, మా అన్నయ్య ఉన్నాడు. మా అమ్మ తర్వాత ఎవరున్నారంటే మా వదిన. ఏనా బాబు ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, తిన్నావా, రానా బాబు, ఇట్లా చేస్తాను. నన్ను, నా బిడ్డల్ని, నా కూతుర్ని, అది మా చెల్లెల పిల్లల్ని. అంటే లక్ మా అన్నయ్య అదృష్టం అని చెప్పాలా, లేకపోతే ఏం చెప్పాలి, షీఈస్ వెరీ వెరీ అఫెక్షనేట్ పర్సన్. లక్కే. మా అన్నయ్య అదృష్టం, షీర్ లక్. ఆయన అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భార్య దొరకడం. షీఈ్ యూనిక్. యూనిక్. వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు, వసంత్ గారు ఉన్నారు, మోదిన ఉంది, ఇంకొక ఆవిడ చనిపోయారు. నలుగురిని నాకు తెలుసు కదా. వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే. కానీ మా వదిన వెరీ కామన్ మదర్ ఉంటారు చూడు, అలాగే కామన్ కోపం వస్తే తిట్టేయటం, లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం. అలా అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ. అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటుంది మా వదిన. కామన్ మ్యాన్. అంటే మనందరికి ఎలా ఉంటుంది, అమ్మ ఇంటి ఇలా ఉంటుంది, అమ్మ దగ్గర ఇచ్చాను. కళ్యాణ్ బాబు వదిన అయితే మరీ దారుణం. అసలు ఆడిని ఇంక దగ్గర తీసేసుకొని ఆడికి అన్నం కలిపి పెట్టేసేసి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా వదినికి మధ్యలో ఉండే అనుబంధం. అది విన్ను అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు. మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులు వేస్తాడు. మా వదిన ఆడి మీద జోకులు వేస్తుంది. కానీ మళ్ళీ ఏదన్నా ఇది వచ్చినప్పుడు మా ఆయన చాలా దగ్గర తీసుకుంటుంది. అని వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా. వాడికి 8th క్లాస్ 10th క్లాస్ అప్పటికి పెళ్లి అయింది అన్నయ్యకి. క్వైట్ యంగ్, 15 years. వాడు అలా వదిన వెనకాల తిరుగుతుండేవాడు. చాలా ప్రేమ ఉండదు అంటే పెద్ద కొడుకులాగా అడిగి. పెద్ద కొడుకులా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో అవడానికి కూడా ఆవిడ ప్రోద్బలమే ఎక్కువ అని. అంటే అలా కాదు. యాక్చువల్గా ఎట్లంటే కళ్యాణ్ డైరెక్టర్ అవ్వాలన్నాడు కానీ, బట్ వదిన బాగుంటాడు కదండి కళ్యాణ్ బాబు హీరో చేద్దామని. హీరో అయితే బాగుంటాడు కదా, మనకి ఎవరు, మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని. తర్వాత అలాగా మా వదిన గారు సహకారం చాలా ఉంది ఆ విషయం. అదే అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం వదినంటే విపరీతంగా సందర్భాల్లో చెప్పారు. కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది, ఇప్పుడు మీరు ఎలాగా చిరంజీవి గారిలో ఇంకో ఫాదర్ని చూస్తున్నారు, మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా. అదేంటి అసలు ఆ విచిత్రం? అది చాలా అది ఎట్లా అంటే అన్నయ్య ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు 3 ఏళ్ళ దాకా. అన్నయ్య దగ్గర ఉండేవాడిని నేను. తర్వాత విడిగా వచ్చాను. వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు. వాళ్ళతో పాటు డాడీ అంటే ఎప్పుడు నేను డాడీ అని పిలవని ఎప్పుడు చెప్పాలి, ఆ డాడీ అనేవాడు. నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కదరా నాన్న అని పిలవ అలవాటు చేశాను. సో నన్ను పద్మని డాడీ అమ్మ నాన్న అని పిలుస్తారు. వాళ్ళిద్దరిని మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు. ఇప్పటికీ అదే అలవాటు. అదేమి అసలు ప్లాన్డ్ కాదు, చేయమని కాదు. పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు. అక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు, అలవాటు. అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్ చెప్పాలంటే వరుణ్ గారు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయాలి. అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు కదా, అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్. అంటే చాలా ముద్దు అన్నయ్య, చాలా ఇష్టం అండి. అవును. అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది. డైరెక్టర్ క్రిష్, వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం. అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటుంది. అదే చెప్తారు రాజేంద్ర. ఇవాళ మా నాన్న అంటే ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ హిస్ ఫాదర్, ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మనకి ఇచ్చింది ఆయనే కదా. ఇక ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి. తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా బాధ్యతలన్నీ తీసుకున్న వ్యక్తిని అంటే ఈజ్ లైక్. సో ఆ విధంగా మా నాన్న 2 గౌరవం. మా అన్నయ్య అంటే కూడా ఈ రోజుకి కూడా మాకు అదే మీరు చెప్పారు కదా, హీఈస్ యాజ్ గుడ్ యాజ్ ఫాదర్, యాజ్ గుడ్ యాజ్ 100%. అది ఆ స్థానం ఒక బ్రదరు, ఒక ఎల్డర్ బ్రదరు. మామూలు ఎలా ఉంటుంది అంటే షూటింగ్కి వెళ్తాను కదా, అన్నయ్య కోపం, అన్నయ్య మళ్ళీ కోపపడినా లేదా అన్నయ్య సీరియస్గా ఉన్నా అన్నయ్య దగ్గరికి ఈ రోజుకి కూడా పోయి ఉంటుంది. చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర. ఏంటి ఎలా ఉన్నావు అన్నయ్య, ఇట్లా ఉండదు మా దగ్గర. అన్నయ్య ఉన్నాడా, ఏరా
ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపటికి రిలీజ్ అవుతుంది. మా నాన్న దగ్గర అలా ఉండేది. అన్నయ్య ఏమనుకుంటాడంటే అన్నయ్య దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయవు, ఎందుకు ఇప్పుడు నువ్వు అడిగాడు అతను భయం ఉంటుంది. ఈ రోజు కళ్యాణ్ బాబుకి నాకు కూడా కొంచెం సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది, చిన్న స్తబ్దత స్ట్రెస్ ఏంటిది జాగ్రత్తగా ఉండాలి అలవాటు అయిపోయింది. అది ఏమంటారు దాన్ని ప్రోగ్రామింగ్ అయిపోయింది. పాపం ఆయన ఎప్పుడు అట్లా ఉండరు, కానీ మాకు భయం, చిన్న భయం ఉంటుంది. సో ఆయన గట్టిగా ఏదన్నా తిరిగితే అలా కాదని అంటామే, కానీ ఏదైనా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే ఇంట్లో తప్ప డైరెక్ట్ ఎదురు మాట్లాడే ఛాన్స్ లేదు. ఇలా గౌరవం అంతే, ప్రేమే తప్ప మళ్ళీ ఆయన ఏమంటాను కాదు, ఏమంటాడు నా అదృష్టం అయిందిరా నేను చెప్పగల. ఇది అలాంటి ఎంతోమంది ఉన్నారు అదృష్టవంతులు, అలాంటి మంచి బ్రదర్స్ ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎత్తు అయితే ఆయన పర్సనాలిటీ, వ్యక్తిత్వం. ఫాదర్ తర్వాత నాకు ఫాదర్, అందుకని ఈ ఫాదర్ డే సందర్భంగా మా అన్నయ్యని తలుసుకోవటం, మా అన్నయ్య గురించి అడగటం రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు మా ఫాదర్. అవును, ఎందుకంటే నేను పర్సనల్లీ విట్నెస్, నీకు తెలుసు కదా గ్లింప్సెస్ అన్ని. నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే ఉన్నావు, ఆయనతో బోల్డని ఇంటర్వ్యూ చేసావు, ఆయన ఇవ్వండి వ్యక్తిగతంగా ఇష్టం చాలా. అందుకని నాకు ఆ గ్లింప్సెస్ అన్ని తెలుసు, అందుకని అడిగాను అనమాట నేను. అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ మీ కెరీర్స్ అవి కావు. మిమ్మల్ని ప్రొడ్యూసర్గా చేసి పట్టుకురావడం, నిలబెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం, కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా. పబ్లిక్ కెరీర్స్ ని చాలా ఉద్యోగం ఏం చేయొచ్చు, లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పచ్చు, దట్స్ ఎ సెపరేట్ థింగ్. మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకాతల బ్రాండింగ్ ఉన్నదే, ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని పని, అది చేయలేరు, అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఆ బ్రాండింగ్ అన్నది కాదు ఆయనకి అంత బ్రాండింగ్ అని అంత పెద్ద మాట కూడా ఆయనకి తెలియదు. ఆయన తెలిసిందా ఏంటంటే నా తమ్ముడు వచ్చాడు, వాడికి ప్రొడ్యూసర్ చేసాం, లేదు వాడికి ఏదో కొంచెం ఒక సినిమా ఫ్లాప్ అయింది, నిలబడదాం, ఈ సినిమా బాగాలేదు, ఓకే వాడికి ఇది చేద్దాం అని. ఇవాళ ఆర్థికంగా మేము నిలదొక్కున్నామంటే ఎప్పటికీ మళ్ళీ ఇంకోటి అన్నయ్య ముందు కమ్యూనికేట్ చేయలేదు. బ్యాడ్ ఏంటి ఇంత ఆయన అంటే అంత ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, కానీ ఆయన ముందుకు వెళ్ళి మాట్లాడితే కృతజ్ఞంగా ఉంటుందేమో, ఉంటుంది మాట్లాడాలి. ఇప్పుడు చెప్తున్నా ఆయన మీద కూడా అంతే విపరీతంగా చాలా వర్ణించాలన్నంత గౌరవం ఉంది ఆయన, చాలా ఇష్టం. కానీ ఎవ్రీడే కాలం, ఎవ్రీడే మీట్ అవ్వం, వేరే సంగతి. లోపలైతే మాత్రం మా అదృష్టం అలాంటి తండ్రి లాంటి అన్నయ్య ఉండటం. ఎస్, ఒకసారి చిరంజీవి గారు నాకు చెప్పారు, ఇది సిస్టరు పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే అన్నయ్య వైపు అలా చూస్తుంటే అడిగారంట ఆయన, ఎందుకు అలా చూస్తున్నావు అని. కాదు నువ్వు మా అన్నయ్యవేనా అని చూసి అన్నయ్య ఇమేజ్ కి అది నేను ఎప్పటికీ మర్చిపోయాను. నాకు చిరంజీవి గారు చెప్పారు ఇది. ఆయన ఎట్లా ఉంటాడంటే ఆయన ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకరికి 1-to-1 ఉంటుంది కదా, నాకు అన్నయ్య. నేను లొకేషన్కి వెళ్ళాను అనుకో, అంతా అన్నీ దూరంగా ఉండి కూర్చుంటాం, అన్నయ్య పిలిస్తే కూర్చొని కూర్చుంటాం, ఆయన ఏదైనా మాట్లాడి తింటాం. మేము బయట ఉంటే అయ్యా నా వాడు మంచిగా అడుగు భోజనం పెట్టి ఫస్ట్ అనమాట, వాడు ఎక్కడాడు తిన్నాడా ఎరా ఉండరా కొద్దిసేపు మంచిదా. ఈ రోజుకి అలా చూసి ఈ రోజుకి ఆయన దృష్టిలో మేము చిన్నపిల్లలు, 60 ఏళ్ళు దాటిపోయి ఎప్పుడు ఆయనకి ఒక తమ్ముళ్ళలాగా కాబట్టి కూడా ఒక చిన్నపిల్లగా చూస్తాడు. ఆ ఎఫెక్షన్ లో తేడా రాలా అస్సలు. ఎప్పుడు మేము బతుకున్నదిగా ఉంటుంది అంతే. టిల్ అవర్ డెత్ ఇట్ విల్ బి దేర్. అది మా అదృష్టం. మా అమ్మ మా నాన్న అలాంటి అనుబంధాన్ని మా మధ్యలో ముడేసి వదిలేసారు. కొట్టుకొని ఉండరా, మీరు తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మళ్ళీ కలిసే ఉండండి. సో నాకు అన్నయ్యకు కళ్యాణ్ బాబుకు మా మధ్యలో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావని కాదు. ఒకసారి అన్నయ్య మీద నేను వెళ్తాను, నా మీద కళ్యాణ్ బాబు వెళ్తారు, కళ్యాణ్ బాబు ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఇంత గివెన్ డే మళ్ళీ అమ్మ అన్నయ్య అంటే అన్నయ్య పరిగెట్టుకుని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఐ థింక్ చాలా మంది ఉంటారు కదా నాయన. సో అంటే అలాగే ఉండాలని, అదే కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ కదా. ఎస్, ఐడియల్ వే ఆఫ్ లివింగ్, ఐడియల్. ఇప్పుడు ఒక చాప్టర్ అయింది, ఇంకో చాప్టర్ ఏంటంటే ఇప్పుడు యాజ్ యువర్ ఎ ఫాదర్, మీరు ఒక తండ్రిగా వరుణ్ తేజ్ అండ్ నిహారిక ఇద్దరు వాళ్ళ కెరీర్స్ లో వాళ్ళు బాగానే సేఫ్ లో నిలబడ్డారు.
పేరు తెచ్చుకున్నారు. డెఫినెట్. ఇప్పుడు ఇండస్ట్రీలో కొమ్ములు తిరిగిన వాళ్ళు, కాకలు తీరిన వాళ్ళు, అసలు చాలా గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు చెయ్యలేని పని నిహారిక చేసి చూపించింది. కమిటీ కుర్రాళ్ళు సినిమా యాక్చువల్గా చాలా మందికి కరెక్ట్గా తెలియదు ఏంటంటే, కమిటీ కుర్ర వాళ్ళు సక్సెస్ ఒకటి కాదు తండ్రి. షీ ప్రొడ్యూస్ మోర్ దాన్ 3 to 4 వెబ్ సిరీస్. నెట్ మన సోనీకి, తర్వాత జీకి, ఇంకేదో 3 సూపర్ డూపర్ హిట్ షోస్ చేసింది. తనకి అసలు టీవీ ఇండస్ట్రీ వీటిలో తన సపరేట్ ఇమేజ్ చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలియదు తన యొక్క ఇది, తన అచీవ్మెంట్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఓసీఎఫ్ఎస్ అని ఒకటి చేసింది జీలో, సూపర్ డూపర్ హిట్. ఓసీఎఫ్ఎస్ కోతులు ఇల్లు టైట్లు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మళ్ళీ ఇంగ్లీష్ వెర్షన్, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా, శోభన్ డైరెక్టర్ శోభన్ చనిపోయాడు, ఆయన కొడుకు. అవును, సంగీత్ అనే వాడికి అంత పాపులారిటీ రావటానికి అదే నువ్వు కాలేజ్ ఓసీఎఫ్ఎస్ జీలో ఉంటుంది, హిలేరియస్ గా ఉంటుంది. తర్వాత హలో వరల్డ్ అని ఒకటి చేసింది సోనీకో మరి దీనికో, అలాగే సోనీకి మొన్న ఒకటి చేసింది. అండ్ పైప్ లైన్లో ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ సినిమా అనేది తనకి చాలా చిన్నది, అంటే చాలా ఇది పెద్ద విషయం కాదు, తేలికైన పని. తేలికైన కూడా కాదు, అది పెద్ద అమ్మ సినిమా అని కాదు. తన వెబ్ సిరీస్ లో చాలా పెద్ద మంచి పేరు ఉంది. మీకు తెలియదు, మీరంతా మెయిన్ స్ట్రీమ్ బిగ్ మీరు కావాలని అడగండి, ఎప్పుడు ఎవరిని అడగండి. ఈ వెబ్ సిరీస్ తీసేవాళ్ళు వెరీ గుడ్ నేమ్. ఇప్పుడు మీరు జస్ట్ టు అసిస్ట్ యూ, ఇప్పుడు వెబ్ సిరీస్ చేయొచ్చు, వెబ్ సిరీస్ బ్రహ్మాండంగా చేయొచ్చు. షీ మస్ట్ బిన్ బ్రాండింగ్ దేర్. బ్రాండింగ్ అన్న షీజ్ బ్రాండ్, అన్నయ్య ఒక దానిలో బ్రాండింగ్. ఇందాక బ్రాండింగ్ అనే మాటకి ఇక్కడ బ్రాండింగ్, నేను అందుకే మళ్ళీ రిపీట్ చేశాను, షీ మస్ట్ బిన్ బ్రాండ్ దేర్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున కొత్త కథలన్నీ పక్కన పెట్టి, కావాలంటే మంజుమల్ బాయ్స్ గురించి మన ఆఫీస్లో కూర్చుని మందు కొడుతూ బ్రహ్మాండంగా తీశారు సినిమా, అలాంటి సినిమాలు రావాలని మాట్లాడుకుంటారు. కానీ బట్ ఎంతమంది కుర్రాళ్ళు కొత్త కైండ్ ఆఫ్ కథలు పట్టుకు తిరుగుతున్నారో చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థం కాక సినిమా చేయట్లేదు, వాళ్ళని బాగులేదు కథ అని చెప్పి పంపించేస్తున్నారు అర్థం కాక. నేను ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సచ్ పీపుల్ ఆన్ సెవరల్ ఒకేషన్స్. అలాంటి ఇండస్ట్రీలో నేను ఆ రోజు అందుకే చెప్పాను, వైట్ ఎలిఫెంట్ సినిమాలు వచ్చి ఇండస్ట్రీని షేక్ ఆడింగ్ చేస్తుంటే ఈ పింక్ ఎలిఫెంట్ వచ్చి ఒక హైప్ ని హోప్ ని ఇచ్చింది చిన్న సినిమాకి అని. పాప అది తనకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐ ఉంటుంది అంటారు, అంటే ఆలోచన. మంచి జడ్జి తను, కథని భలే జడ్జి చేసుకుంటారు. అయితే 12 మంది కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్. అసలు అలాగే చెప్పి కథలో ఇన్వాల్వ్ అయిపోయి అది మార్చమందు, కానీ ఎక్కడ ఫ్లా ఉంది అని చెప్పగలుగుతుంది. గ్రేట్. అంటే ఆల్మోస్ట్ కథని ఎన్నుకోవటంలో చాలా షూడ్గా ఉంటుంది. నేను అందుకే లేడీ పవర్ స్టార్ అని అన్నారు, లేకపోతే ఎందుకంటే అది అవుట్ ఆఫ్ నీకున్న గౌరవం ఇష్టంతో ఇచ్చావు, కానీ యాక్చువల్గా షీఈస్ టూ బిగ్ ఆఫ్ ఎ నేమ్. కాకపోతే షీఈస్ గుడ్, షీఈస్ గుడ్ ఇన్ దట్. అంటే మాకు పర్సనల్ గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూసిన వాళ్ళం కాబట్టి ఆ ఎఫెక్షన్ ఉంటుంది. అరే ఎవరు ఎంతమంది చేయలేకపోతున్న పని ఎఫర్ట్లెస్ గా చేసి పడేసింది అన్న ఒక అది నాకు కలిగింది నిజంగా. ఇన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉండి ఎలా ఫీల్ అవుతున్నారో సినిమాలు తీయలేక, ఫట్ మన అవుట్లు పేలినట్టు పేలుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గరికి. ఒక సినిమా 70 కోట్లు పోతుంది, ఓ దానికి 40 కోట్లు పోతుంది, ఇంకో దానికి 30 పోతుంది. ఎంత పోతుందో లెక్క పెట్టుకుంటున్నారు. కానీ కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ చెప్తే మాత్రం చచ్చిన తీరు. అది షీ కుడ్ డూ దట్. తనకుందా ఈ సినిమా హిట్ సక్సెస్ అవుతుంది. ఎస్. నాన్న హ్యాస్ ఆల్వేస్ బిన్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ యాక్చువల్లీ. నేను ఏది చేసినా కానీ సపోర్ట్ ఎంతైతే చేసేవాళ్ళో అంతే చిన్నప్పటి నుంచి రియాలిటీ చెక్ కూడా ఉండేది. అంతే నేను ఏదైనా కొంచెం ఏదైనా చేసితే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏదో ఒక చిన్న వంటో ఏదో ఒకటి సంథింగ్ లైక్ డ్రాయింగ్ ఆర్ సంథింగ్, హీ నెవర్ ఎప్పుడు ఓవర్గా పొగిడేసి
వావ్! అసలెంత గ్రేటు, అసలు యూ ఆర్ మోస్ట్ టాలెంటెడ్ అట్లా ఎప్పుడు అనలేదనమాట. ఎందుకంటే ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి. మీడియోకర్ వర్క్ చేసినా గూడా గొప్పని ఫీల్ అయిపోకూడదు అని. సో ఐ థింక్ చిన్న పిల్లల విషయంలో ఎస్పెషలీ నాట్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ ఇట్. అంటే ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఏం చేసినా దే విల్ క్లాప్ అండ్ ఎంకరేజ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ నాకు I used to like that, ఎందుకంటే it used to push me to do better things. So I think I like to say that he's definitely been my biggest supporter throughout my journey, whatever it was, and he he's my biggest pillar of strength. Where is my father's place in my life? He's everywhere. మా ఫ్యామిలీలో మా ముగ్గురులో అంటే నాన్న కాకుండా అన్న, అమ్మ, నేను. ఐ థింక్ నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళెవరితోటి మాట్లాడలేనివి గూడా అంటే ఫ్రాంక్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి విషయాల మీద మాట్లాడుకుంటారో, కామన్ టాపిక్స్, లైఫ్ ఎలా ఉంది, చదువుకుంటున్నావా? లేకపోతే కెరియర్ సీరియస్‌గా తీసుకుంటున్నావా? నార్మల్లీ ఇట్స్ జస్ట్ దిస్, రైట్? వెన్ ఆర్ యూ సెటిలింగ్ డౌన్? వెన్ ఆర్ యూ మేకింగ్ ద బిగ్ స్టెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ నాన్నది కాన్వర్జేషన్ ఇస్ వే బియాండ్ దట్. ఇవన్నీ లైఫ్ గురించి లేకపోతే పర్సనల్ చాయిసెస్ గురించి మాట్లాడుకోవడం మాకు యాక్చువల్లీ చాలా చిన్నవి. వి టాక్ అ లాట్ అబౌట్ life and beyond and psychology, human psychology, or we talk about nature, we talk about ante we talk about ante I talk less. I listen to my dad more because I frankly feel like my dad is my own personal encyclopedia anamata. So obviously he reads a lot, చాలా పుస్తకాలు చదువుతారు, and he has great knowledge, and every time he talks to me ఏదైనా పుస్తకం గురించి నాతో మాట్లాడినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను అది ఆల్రెడీ చదివేసాను బుక్ అన్న ఫీలింగ్ వస్తుంది నా కాన్వర్సేషన్ అయిపోయేసరికి. సో యా, మై డాడ్ డజంట్ ప్లే అ పార్ట్ ఇన్ మై లైఫ్. హీ ఈజ్ దేర్ త్రూ అవుట్ మై లైఫ్. హీస్ దట్ ఒక ఎప్పుడూ స్ట్రాంగ్గా యునో ఇన్ యువర్ ఫేస్ ఉన్నట్టు కాదు, కానీ హీఈస్ దట్ వన్ ఎలా చెప్పాలి, వన్ బ్లాంకెట్ ఆన్ టాప్ ఆఫ్ మీ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ సపోర్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్. అంటే నేను లైఫ్లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఐ నో బై మిస్టేక్ అది ఒక రాంగ్ స్టెప్ అయినా కూడా ఐ హ్యావ్ మై డాడ్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ దట్ ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చాలా చేశాను లైఫ్లో. బట్ he's my everything. Did you really find a replacement for your father? First of all, that question should be invalid for every girl father, and especially my father. ఎందుకంటే no, it's not possible. There is no one on the face of the earth who is dead, living, or who is going to be born. Even like my potential future kids also will not love me as much as my father loves me. And I cannot replace my father. I can only try my whole life. ఎవరైనా నాన్నకి అట్లీస్ట్ క్లోజ్గా దొరకడానికి. బట్ నో, నాన్నస్ ప్లేస్ ఆఫ్ లవ్ నా మీద కమ్స్ ఫ్రమ్ అ వెరీ డీప్ రూటెడ్ అండ్ ఐ థింక్ చాలా లైఫ్స్ ముందు నుంచి వస్తుంది అనుకుంటా. దట్స్ వై వీ హ్యావ్ దిస్ బాండ్ దట్ వీ హ్యావ్. సో యా, ఐ డిడ్ యూ ఫైండ్ అ రీప్లేస్మెంట్ అని కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ any replacement for my father. Why? I'm very happy with my father. I don't want any replacement. Thank you. ఈ క్వశ్చన్ తెలుగులో అడుగుంటే నేను కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేదానేమో. ఎస్, నాకు నాన్నకి చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ దట్ నేను నాన్నతోటి షేర్ చేసుకుంది. కానీ సమ్వేర్ తెలియకుండానే నేను ఏం పని చేసినా దాని ఆఫ్టర్ థాట్ ఏంటంటే, డస్ దిస్ మేక్ మీ అ గుడ్ డాటర్ టు మై ఫాదర్?
ఈజ్ హీ గోయింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ, ఆర్ డిడ్ ఐ ఏదైనా తప్పు చేశానా, ఈజ్ హీ గోయింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ మీ, ఐ బీయింగ్ అ బ్యాడ్ డాటర్ అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది. బట్ వెరీ ఫ్రాంక్లీ ఓవర్ ది ఇయర్స్ నాకు ఎలాంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఫేస్ చేసి అండ్ టుగెదర్ మా నాన్నతో పాటు నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఐ కెన్ డూ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్స్. ఐ కెన్ నెవర్ బీ అ బ్యాడ్ డాటర్ మా నాన్న కంట్లో. సో అంటే అది నేను గ్రాంటెడ్గా తీసుకుంటానని కాదు, కానీ ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ మై లైఫ్, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ అ గ్రేట్ ఫాదర్. అలాగే ఇప్పుడు వరుణ్ ఉంటే కొన్ని సినిమాలు వరుణ్ అవుట్ ఆఫ్ టేస్ట్ చేసాడు. తన టేస్ట్ కొద్దీ చేసిన సినిమాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది వే చేసాడు. అవుట్ ఆఫ్ ది వే విత్ ఆల్ ద టేస్ట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో వాళ్ళు ఎక్కడో మీ లెగసీని మీరు ఎందుకే చెప్పారు, రుద్రవేణి లాంటి సినిమా తీసిన నిర్మాత పిల్లలు వాళ్ళు అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతున్నది. అది ఎందుకో పిల్లల సక్సెస్లో నేను నా వల్ల అని క్లెయిమ్ చేసుకోలేను ఆయన. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక యాక్టర్గా ఆలోచించు ఫస్ట్. ఇప్పుడు లెటస్ వరుణ్ బాబుని యాక్టర్గా చూద్దాం, నిహారిక నువ్వు మంచి ప్రొడ్యూసర్ ప్లస్ యాక్ట్రెస్, నేను కూడా చేసాను కదా, అలా యాక్ట్రెస్గా అది చేస్తుంది, బట్ ప్లస్ మెయిన్లీ ప్రొడ్యూసర్. నేను ఐఎమ్ నాట్ ఏ సీరియస్ యాక్టర్. నాకు అంత ఫోకస్డ్గా ఎప్పుడు యాక్ట్ చేయలేదు, చేయను కూడా, ఇప్పుడు చేయటం మానేశాను. వరుణ్ బాబు ఈజ్ ఎ సీరియస్ యాక్టర్. అంటే ఎంత ఫోకస్డ్గా ఉంటాడంటే లొకేషన్కి వెళ్తే నాతో కూడా సరిగ్గా మాట్లాడు, ఏంటి అన్న కూర్చుంటాడు, ఉంటే హ్యాపీ కూర్చుంటాడు. కానీ తను అసలు వేరే డీవియేషన్ అవ్వడు. నేను వాడి డెడికేషన్ అయితే చూస్తుంటే అన్నయ్య చూసి ఉంటాడు. వాడు డెడికేటెడ్గా అంత డెడికేటెడ్ అంత ఫోకస్డ్గా ఉంటాడు. అలాగే నిహారిక ప్రొడ్యూసర్గా తను నేను ఇంతలా చేయలేకపోయానేంటి, చాలా బెటర్గా ఉన్నారు పిల్లలు. అది ఈ ఫోకస్డ్గా నేను చేసింటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేవాడి అని, ఈ ఫోకస్డ్గా నేను యాక్ట్ చేసిన చాలా పెద్ద యాక్టర్ అయ్యేవాడు ఉండేది. నాకే ఫోన్లే నాలాంటి ఏమంటారు ఒక నిర్లక్ష్యం మనిషా, లేకపోతే పట్టించుకోని తత్వం పిల్లల ఏదో మొత్తానికి ఆ పిల్లలకి అది రాలా. నాలో ఉన్నటువంటి అలసత్వం అంటావా, పిల్లలకి రాలేదు. అది దే ఆర్ సీరియస్ ఇన్ దేర్. మా బాబాయి పెద్దనాన్న నాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు, కానీ నా మీద మా నాన్న ప్రభావమే చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. జీవితంలో నిజానికి అతి దగ్గరగా నన్ను తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం ఆయనే. అందరితో అభిమానపూర్వకంగా ఎలా ఉండాలి, చిన్న చిన్న విషయాలను కూడా ఎలా మెచ్చుకోవాలి, తోటి వారిలో స్నేహభావాన్ని కల్పించడంలో మన పాత్ర ఎంత, ఇలాంటి వాస్తవాలను మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్గా కాకుండా ఒరిజినల్ లైఫ్ ఏంటన్నది పారదర్శకంగా చూపించిన మార్గదర్శి మా నాన్న నాకు. ఈ జీవితం అన్నది ఓ అపురూపమైన కానుక. ప్రతి క్షణాన్ని అనుక్షణం పరిపూర్ణంగా జీవించాలని ఎప్పటికప్పుడు సూచించే చుక్కాని ఆయన ఫిలాసఫీయే ఈ రోజున నన్ను ఇలా తీర్చిదిద్దింది. ఆయన అనుభవంతో అప్పుడప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో గైడ్లా ఉంది. ఓ సహజమైన నటుడుగా ఎలా నిలదొక్కుకోవాలో కూడా చెప్పిన గురువు ఆయనే అని చెప్పడానికి ఈ క్షణం ఒకంత గర్వంగా ఉంది. జస్ట్ ఓ నటుడుగానే కాదు, ఆ పాత్రలాగే కనిపించాలి అనే స్ఫూర్తిని నాలో నింపిన నాన్న అభిప్రాయాన్ని నేను ఎంతో ఆరాధిస్తాను. ఆయన నాకు నేర్పింది, నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అవే నన్ను ఈ రోజున ఇలా మానసికంగా నిలబెట్టాయి. కీర్తి విజయం అనేవి అందరికీ పంచాలనే ఒక నైతిక విలువ నాన్న పాఠమే. ఆశయం, నిస్వార్థత రెండు ఒకదానితో మరొకదానికి పొంతన లేని విషయాలని చాలామంది అభిప్రాయం. కానీ అందులో నాన్న పూర్తిగా డిఫరెంట్. అందరిలాగానో కీర్తి, పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి. మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కసారి తలుచుకుంటే
ఆశయం, నిస్వార్థత రెండూ ఒకదానితో మరొక దానికి పొంతన లేని విషయాలని చాలామంది అభిప్రాయం. కానీ అందులో నాన్న మాత్రం పూర్తిగా డిఫరెంట్. అందరిలాగానూ కీర్తి, పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి. మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కోసారి తలుచుకుంటే షాక్ అవుతాను. తెరవెనుక ఉండి సాయం చేస్తారా, పబ్లిక్గా నిలబడి పాటు పడతారా అన్న వ్యత్యాసం లేకుండా ఏ మాత్రం దేనికి వెనుకాడకుండా దూకేస్తారు. ఆయన సౌకర్యాన్ని కూడా వదులుకుని మరి హద్దులు దాటి కేవలం కుటుంబం కోసమే కాదు, ఇతరుల కోసం కూడా ఆయన గుండెలు ఎదురొడ్డడం నేను చాలాసార్లు గమనించాను. కొన్ని సందర్భాలలో ఇంత స్వార్థం లేకుండా ఆయనలా ఎలా ఎవరైనా ఉండగలరు అనిపిస్తుంటున్నాను. అదే ఆయనలో నన్ను బాగా ఆకట్టుకున్నది. స్వార్థ చింతన లేని ఆ ప్రశాంతతను ప్రపంచం ఒక పెరుగుదలగాను ఎదుగుదలగాను పరిగణించకపోవచ్చు, కానీ అది నాన్నలో నేను మాత్రమే చూశానేమో. మరి ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా నిన్నటి కన్నా ఇవాళ ఎలా బెటర్గా ఉండొచ్చు అనే కోణంలో ఆయనలో ప్రతిరోజు మార్పుని, ఎదుగుదలని చూస్తూ పెరిగాను. ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ఆస్తులు, అంతస్తులు కానీ కావు. ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కోసం కళ్యాణ్ బాబాయ్తో ఆయన చేసిన పొలిటికల్ జర్నీలో అదెంత కష్టమైనా సరే అందులోనే నాన్న ఎక్కువగా ఆనందాన్ని పొందారు. తాను నమ్మిన ఫిలాసఫీతోనే అనుక్షణం గడపగలగడం, అది తిరుగులేని నిజాయితీతో బతకగలగడం, తద్వారా ఓ పర్పస్తో నీకు నువ్వు ఎంతవరకు నిజానికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నావు, వాస్తవాలను చేరుకోగలుగుతున్నావు అనేవి ఆయన వ్యక్తిగత దైనందిన చర్యలు. అవే నాకు జీవితంలో ఎంతో నేర్పుతున్నాయి, ఎప్పటికీ నేర్పుతూనే ఉంటాయి. రియల్లీ లవ్ యూ నాన్న, లవ్ యూ. అంటే ఇప్పుడు సక్సెస్లు వచ్చినప్పుడు ఏ ఫాదర్ అయినా ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారా, ఆనందపడతారు. మీ ఫాదర్ లాగా బయటకు చెప్పలేకపోవచ్చు, దిష్టి తగులుతుందని చెప్పకపోవచ్చు, ఏదో ఫర్ రీజన్స్. మోర్ కమ్యూనికేట్ ఉన్నాయి పిల్లల విషయంలో. అదే అది మీరు చిన్నప్పుడు అంటే మిస్ అయింది. నేను వరుణ్తో కానీ నిహాతో కానీ చాలా కమ్యూనికేషన్, వెరీ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను. ఇంకా వాళ్ళే నాతో సరిగ్గా కమ్యూనికేట్ చేయరు. ఒక్కోసారి చెప్తానంటే నేనే చాలా ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాను. అందులో నాకు నిహార్కి చాలా ఎక్కువ ఉంటుంది కమ్యూనికేషన్. వరుణ్ బాబు కూడా ఉంటుంది, కాకపోతే వాడికి మరి చిన్నప్పటి నుంచి వాడు కూడా కొంచెం అగ్రెసివ్ మెంటాలిటీ, స్పీడ్గా ఉంటాడు. సో వాడితో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది, దానికన్నా ఎక్కువ నిహారిక ఉంటుంది. అయితే ఒకటేంటంటే వరుణ్ బాబు కానీ నిహారిక కానీ వాళ్ళ ప్రొఫెషనల్ విషయంలో నేను ఒక్కరోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు. అంటే వరుణ్ని ఏదో మనం ఐఏఎస్ ఐపీఎస్ చదివితే మా నాన్నకి మా మీద ఎలా ఉండేదో మాకు కూడా మా వరుణ్ బాబు హైట్ బాగుంటాడు, బాగా చదువుతాడు, మంచి స్టూడెంట్ వరుణ్, అవునా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, చదువుతాడు, ఇది చేద్దాం. కొంతకాలం జరిగింది. నేను ఆరెంజ్ సినిమా చేయటానికి వెళ్ళాను. దానికి ముందు ఎందుకు ఒకరోజు నాన్న డిగ్రీ ఫైనల్ ఇయర్ నన్ను నేను యాక్ట్ చేద్దాం అనుకున్నాను. నేను ఏంట్రా ఏదైనా ఆటలుగా ఉంది ఏంట్రా యాక్టింగ్ అంటే అని అనొచ్చు నేను, కానీ అనలా. ఎందుకు అనలేదంటే అసలు నాకు ఏ హక్కు ఉంది, వాడు యాక్టర్ అవుతానంటే నాకేంటి హక్కు ఉంది వెళ్ళొద్దు అంటానికి. వాట్ ఐ కెన్ డూ, అట్లీస్ట్ వాడికి ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఒక గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా. ఏమీ లేనప్పుడే మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చినప్పుడు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా పర్సనాలిటీ ఉండి మనం కూడా ఇద్దరు ఇండస్ట్రీలో కష్టం అని ఎట్లా అంటాం. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఓన్ ఇండస్ట్రీ కదా. సో నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఓకే అన్నాను. నేను ఒకటే వాడికి చెప్పింది ఎలా ఏంటంటే ఒక్కటే ఒకటి బేసిక్గా నేనేమి వాడి కెరీర్లో పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు, నేను కంట్రిబ్యూట్ చేసింది కూడా ఏం లేదు. నేను నా డబ్బులతో రిస్క్ చేసి ఏ సినిమా కూడా చేయలేదు. అప్పటికే ఎగ్జాస్టెడ్, నా బ్యాడ్ లక్ వాట్ ఎవర్. నేను ఒకటి చెప్పాను, బాబు నువ్వు ఒకే క్వశ్చన్ వేసుకో, నువ్వు
ఒక హీరో అవ్వాలనుకున్నావా, ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నా ఆలోచించు. మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావా, ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నావా, అని మంచి యాక్టర్ అవ్వాలి అంతే. ఇది కరెక్ట్. మంచి హీరోని ఎవడు అవ్వడన్నా చాలా మంది అనుకుంటారు హీరో అయిపోయాడు, హీరోలు ఎవరు అవరు. నువ్వు మంచి యాక్టర్ అయితే తర్వాత నువ్వు హీరోవో కాదు జనాలు డిసైడ్ చేస్తారు. రెండోది, నన్ను ఎందుకు చూడాలి, నేను ఎక్స్ట్రాగా ఏం చేయగలను అని ఫస్ట్ ఆలోచించుకో. నేను సినిమా థియేటర్కి వెళ్తే ఒక హీరో నేను చూస్తాను అనిపించకూడదు కదా. అరే ఈ అబ్బాయిలో ఏదో యూనిక్ ఉంది, యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది, ఒక కొత్తదనం ఉంది అనిపిస్తుంది కదా. ఇవాళ మనకి ప్రభాస్ని చూసి అంత పర్సనాలిటీ ఉన్నాడు, ఏమున్నాడు అక్కడ అనిపించింది కదా. మహేష్ బాబు చూస్తే అనిపించింది కదా, ఒక లవర్ బాయ్లో ఉన్నాడు మహేష్ బాబు. ఒక జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే ఇంత ఫైరీ ఉన్న కుర్రాడు, ఇంత ఫైర్ ఉంది కుర్రాడు. చరణ్ బాబుని చూస్తే ఒక చిరంజీవి గారిని యంగ్లో చూసినట్టున్నాడు. ఎవరు అన్నయ్య గారి అబ్బాయిని పక్కన పెట్టు, అంతే. నేమ్ ఎనీ అదర్ హీరో. ఎనీబడి వీళ్ళు అలాంటి ఏదో యూనిక్ నీకు ఏదో ఉందా, రవితేజ చూడు, ఇంకొకరు అలాంటి యూనిక్ నీకు ఒక యూనిక్ యూబీసీఐ అంటే వాట్ ఈస్ యువర్ యూఎస్బీ, అది చూసుకో. దెన్ యూ డిసైడ్ అండ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ ఐ సపోర్ట్ చేస్తాను. సో ఆ మన మధు సినిమా తీసినప్పుడు ఫస్ట్ పిక్చరు, తర్వాత కృషి వాళ్ళేమో కంచి తీసినప్పుడు నేను వెనకాల కొంత గ్రౌండ్ వర్క్ నేను కూడా చేయటం జరిగింది తప్ప, అందుకే మిగతాదంతా వాడు కష్టపడి తయారు చేసుకునేది. ఫ్రాంక్లీ టెల్లింగ్, వాడు కష్టపడి తయారు చేసుకునేది. వాడుకున్న ఈ గ్రౌండ్ ఏది మాది కుటుంబం తాలూకు, ఆ ఫ్యామిలీ తాలూకు పేరే తప్ప, వాడు ఏదైతే వాట్ ఎవర్ హీ అచీవ్ ఇట్ ఈస్ బై హిమ్ ఓన్లీ, తనకే సంపాదించు. ఓకే. ఒక్క ఫోన్ చేసి ఏమండి మా వాడితో సినిమా తీయండి, ఏమండి ఎవరైనా డైరెక్టర్ ఏమైనా మా వాడితో ఒక సినిమా తీసిన ఏ తండ్రి అడిగితే అంతే. అలా కొంతమంది అడిగామని తప్ప ఒకళ్ళిద్దరు, నేను ఎవరిని అడిగిన కూడా పాపం అన్నీ వాడే పరిచయాలు. వాడికి ఉన్న దీంతో వాడికి ఉన్న మంచి లుక్ ఒకటి ఉంది. వాడి అదృష్టం ఏంటంటే మంచి హైట్, పర్సనాలిటీ, మంచి వింటేజ్ హీరో లాగా ఉంటాడు. అలాగే న్యూయార్క్ యాక్ట్రెస్ గా ట్రై చేసింది, కొంత సక్సెస్ అయింది. దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలనే ఒక లోపల చాలా స్ట్రాంగ్. ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేం కిరే, ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని. ది లాటర్ ప్రూవ్డ్, మామూలు ప్రూవ్. సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాను ఆయన. వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు, నేను అడగను. నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేసుకుని కథ ఎలా ఉందో చెప్పు నాన్న అంటే, నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చేయను నేరికి. కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు టేక్. నేను రేపొద్దున నువ్వు హిట్ వచ్చింది అనుకో, నీకు సంతోషం ఉండదు. మా నాన్న చెప్పబట్టి, మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అనేవంటే, నేను ఎక్కడైతే నువ్వు 100% క్లెయిమ్ చేసుకోవాలి అది క్లెయిమ్ చేసుకోలేదు. పోయింది అనుకో, అతని మాట ఇన్ని పోయింది అనుకుని అది రాకూడదు. సో వాట్ ఎవర్ యూ అచీవ్ యూ ఎంజాయ్ ఇట్, ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. అందుకే నా ఇన్వాల్వ్ కాదు, ఈ రోజుకి ఇన్వాల్వ్ కాదు. బట్ ఎప్పుడైనా అడుగుతా, నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకొని కావాలంటే ఐ విల్ బి దేర్ అంటారు అంతే. సో పిల్లలకి మాత్రం ఐ గేవ్ దెమ్ చాయిస్, నువ్వు మీరు ఎలాగ ఉండాలి అలా. అండ్ ఐ నెవర్ డిమాండ్ ఆర్ నెవర్ ఆస్క్ దెమ్ హౌ సక్సెస్ఫుల్ దే ఆర్. అది నాకు అనవసరం అనిపించింది. ఫాదర్గా మీరు మీ దగ్గర నుంచి మీ పిల్లలు ఈ పాయింట్లు నా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి వీళ్ళు నేర్చుకుంటే మంచిది, వీళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనిపించేవి మీకు ఏమైనా ఉన్నాయి సార్ పర్సనల్గా? క్యాచ్ చేయలేదు వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేంత గొప్ప పాయింట్లు నా దగ్గర ఉంటాయి కదా, అదే అడుగుతారు. అదేం లేవు. నాకన్నా పిల్లలు చాలా బెటర్గా ఉన్నారు తీసుకుంటే. కాకపోతే నేను ఒకటే పిల్లల దగ్గర నుంచి నా ఎక్స్పెక్టేషన్, పిల్లల నుంచి నేను ఏం ఆశిస్తాను చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేట్ చేయాల్సింది. నా పిల్లలు ఎంత సక్సెస్ అయ్యారు, నాకు ఎంత పేరు తీసుకొచ్చారు, ఫ్యామిలీకి ఏ రేంజ్ ఆఫ్ ఇది అయ్యారు, వాళ్ళ జీవితాలు ఎంత సాధించారు. ఒక ఇనీషియల్గా ఏదైనా ఆలోచించేవాడిని, కానీ ఇప్పుడైతే అసలు ఐ నెవర్ థింక్. అసలు నా పిల్లలు ఏదైనా సక్సెస్ అయినా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, తప్పు చేస్తే వాళ్ళే ఇదవుతారు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే, ఆర్ మై చిల్డ్రన్ హ్యాపీ ఆర్ నాట్. నా కొడుకు నా కూతురు సంతోషంగా లేని రోజున, హ్యాపీగా లేని రోజున, వాళ్ళు ఒక సూపర్ స్టార్లు అయితే నాకేంటి, సూపర్ ప్రొడ్యూసర్స్ అయితే నాకేంటి, సంతోషంగా లేని నా కూతురు, సంతోషంగా లేని నా కొడుకు, హ్యాపీనెస్ లేని వాళ్ళు ఏ రేంజ్కి వెళ్తే నాకేంటి, ఏం అక్కర్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అదే
అదే రేంజ్. అంతే. నాకు నాకు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు హ్యాపీగా ఉన్నా నా కొడుకు అన్నా నా కూతురు అన్నా దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను అదే చెప్తాను పిల్లలకి. అండ్ ఏ తండ్రి కూడా పిల్లల దగ్గర నుంచి నువ్వు ఇంత అవ్వాలి, ఇది సాధించాలి. ప్రపంచంలో సాధిస్తేనే గొప్పోడు కాదు, మనిషిగా పుట్టడమే అదృష్టం, అది చాలు. అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఏది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. సద్వినియోగం చేసుకోకపోతే నీ కర్మ ఏదైనా సరే. కానీ ఫస్ట్ పాయింట్, నీ పిల్లవాడు నీ కూతురు, కొడుకు కూతురు సంతోషంగా లేని రోజున నువ్వెన్ని కోట్లు ఉన్నానని వాళ్ళకి ఎంత కోట్లు ఉన్నా సరే వేస్ట్. నీ కొడుకు సంతోషంగా ఉన్నాడు, డబ్బులు లేవు, అది ఏదో చేస్తాం, ఏదో పని చేసుకున్నాను, సంతోషం. సో నీ పిల్లలు సంతోషంగా లేని రోజున నీ ఏ అచీవ్మెంట్ ఏది కూడా వేస్ట్. అందుకని పేరెంట్స్ ముఖ్యంగా ఆలోచించాల్సి అదే అంటారు, లెట్ యువర్ చిల్డ్రన్ బీ హ్యాపీ. నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు సంతోషంగా బతకాలి. అదే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ హ్యాపీ. అంటే అది పర్పస్ అని కాదు, అదే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు నీకు. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మహానటి సావిత్రి ఉంది, ఎంత గొప్ప నటి ఆవిడ. ఏమిచ్చి ఆవిడ సాధించినటువంటి ఎంత పర్వం అంటే ఆవిడ లైఫ్లో ఎక్కడ హ్యాపీనెస్ ఉంది, ఎంత సంతోషం ఉందా? ఒకవేళ వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదరే బతికుండి ఉంటే ఆవిడ ఈ కష్టాలు పడితే ఎంత బాధపడి ఉండేవాడు ఆయన. అదేవిధంగా ఒక ప్రముఖుడైనటువంటి ఒక హీరో తన కొడుకు కష్టాలు పడిపోయో లేకపోతే సరిగ్గా కాకపోతే బాధపడుతుంటే ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయలేకపోతే బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు. అరే హ్యాపీగా ఉండండి రా, మీకు నేనున్నాను. అంటే నేనేమంటానంటే, నాకు ఇక్కడే ఖలీల్ జిబ్రాన్ది ఒకటి ఉంది, పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటాడు. పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలోకి లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేదు, కానీ వాళ్ళు నీ ప్రపంచంలో ఉండగలరు. బాణం బిల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం బిల్లుకు చెందదు, అది సపరేట్. పిల్లలు అంతే, వాళ్ళు జీవితేచ్ఛపు బిడ్డలు. నీ బిడ్డలు నీకు పుట్టారు తప్ప అది లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తుంది. సో రెస్పెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ప్రొటెక్షన్. నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళని సెటిల్ చేయటం, వాళ్ళు సంతోషంగా ఉంటాను చూడు, అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు, ఏదైనా పాస్ అవ్వలేవు. నాకు అంతకంటే బాధ ఎక్కడ వేస్తుంటే, ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తారు, ఆడు 2.5 ఏళ్ళు దాటవు, 3 ఏళ్ళు దాటు వాడిని స్కూల్లో వేసేస్తారు, వాడికి టార్గెట్లు పెట్టేస్తారు. 7th క్లాస్ నుంచే ఐసెట్, ఇన్సెట్, ఏ పరిమాణ ఎగ్జామ్స్ రాయిస్తారు. అరే పెరగనీరా బాబు, నీ కొడుకుని స్వేచ్ఛగా పెరగనీరా. గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకుని వీళ్ళందరూ కూడా పెద్ద చదివారేంటి? ఎవరన్నా చదివారా? హ్యాపీ అలాగే బ్రహ్మాండం గొప్ప వాళ్ళు. ప్రకృతి వాళ్ళు నేర్పించింది, సమాజం నేర్పించింది. వదిలే, నీ కొడుకు ఐఏఎస్ చదివితేనో ఐపీఎస్ చదివితేనో పెద్ద హీరో అయితేనో పెద్ద హీరోయిన్ అయితేనే సాధించినట్ట. అది కదా నువ్వు పిల్లల దగ్గర నేర్చుకోవాలి, నువ్వు నేర్పించాల్సింది. నువ్వు హ్యాపీగా ఉన్నావు. అందుకని ప్రొటెక్షన్ చేయాలంటే పిల్లలు తప్పుడు దారిలో నడిచి క్రైమ్ వైపు వెళ్ళినా లేకపోతే జీవితాలను ఏదన్నా నష్టం కలగజేసుకున్నప్పుడు వరకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎలా బతుకుతున్నా ఎలా ఉన్నా సరే వదిలేసి అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్. యూ కాంట్. వదిన అదే కొడుకు అదే కూతురు నేను తిట్టచ్చు, తిట్టిని నీకు అనవసరం. కానీ నువ్వు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేయకు, ఇలా బతకమని. అది ఒక ఫ్రీ సోల్. వాళ్ళు అలా హ్యాపీగా ఎలా వెళ్తే అలా వెళ్ళని. ఆ వెళ్ళే దారిలో ముళ్ళు రాళ్ళు అనుకుంటూ చూసుకో, అది నీ బాధ్యత. పక్క తీసి నడవండి, అంతే తప్ప వాళ్ళని కమాండ్ చేసి నా కొడుకు నాకేమి ఇచ్చాడు, నా కూతురు నాకేమి పెట్టింది, అలా ఆలోచించుకో. వీలైతే నువ్వే పెట్టు, పెట్టలేని రోజున ఏదో ఒకటి చెయ్యి. అంటే పేరెంట్స్ పిల్లల్ని అనొద్దని, పిల్లల్ని బ్లేమ్ చేయండి. కానీ ఇఫ్ యూ కెన్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ లైక్ దట్, వాళ్ళు న్యాచురల్గా నిన్ను కూడా చూసుకుంటారు. వాళ్ళకి అంత సహజమైనటువంటి లైఫ్ నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఉంటుంది. నేను కాదు, ఈజ్ ఉంటుంది వాళ్ళు, ఈజ్ ఉంటుంది. సో పిల్లల్ని మాత్రం ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ పారామీటర్స్లో ఇలా ఉండాలని మాత్రం పెంచకూడదు. ఎస్, షుడ్ గివ్ దెమ్ మ్యాక్సిమం ఫ్రీడమ్. కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే ఇప్పుడు యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది, హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా? మేనోరింగ్, ఇలా ఉండరా, ఇలా ఉండండి, ఇలా చేసుకోండి, చెప్పను. ఏంలే. ఇప్పుడు నా కొడుకు లావణ్యని పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. నా దగ్గరికి వచ్చి, నేను
బయట విన్నా నా కొడుకు లావణ్యతోటి Close గా ఉంటున్నాడు. రిలేషన్షిప్ అంటే నేను ఎప్పుడు అడగల ఎరా ఇలా ఉన్నావు ఏంటంటే బయట టాక్ వచ్చిందని అడగల. ఎందుకంటే ఇట్ ఈస్ లైఫ్. ఒకవేళ అదే వచ్చి చెప్తారు కదా నాకు అని చెప్పాడు. ఇక అసలు నాన్న ఇట్లా చేసుకున్నాను. ఆర్ హ్యాపీ విత్ హర్ అన్న. అమ్మాయితో నీకు బాగుంటుందా? ఆర్ హ్యాపీ విత్ హర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. దెన్ గో హెడ్. అంతే అంతే, మూడు మాటలు అంతే జరగలేదు. ఓకే చేసుకో. అండ్ లక్ ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ దే వాంట్. నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉన్నాను చెప్పొద్దు. అదే చెప్తున్నాను ఇందాక. వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము చేసాం. మీ హెర్క్యూస్ వీఆర్ అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ. సో తనకి సరైన సింక్ అవ్వలేదు. సింక్ అవ్వలేదు. ఇది మ్యూచువల్గా ఇద్దరు విడిపోయారు. నౌ షీ ఈజ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీ విల్ ఫైండ్ అనదర్ బాయ్ అండ్ షీ విల్ గెట్ మ్యారీడ్. దట్స్ ఆల్. సో ఈసారి మీరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు కదా. అది మీరు చూసి అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు, కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ అవర్ కన్సెంట్ చేయలేదు. వితౌట్ ఎవర్ ఇంట్రెస్ట్ చేయలే. కన్సెంట్ ఇష్టపడే చేసుకున్నాం. ప్యాచప్ అవ్వలేదు. ఇట్స్ వెరీ కామన్ కదా. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది వాళ్ళ జడ్జిమెంట్. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు. మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్. నేను సిమెంట్ చేయటం చేయను, లేకపోతే నిప్పు పెట్టడానికి ట్రై చేయను. లెట్ దెమ్ లీవ్. పాప ఏంటమ్మా? ఓకే పాప నీ ఇష్టం. విత్ డ్యూ రెస్పెక్టబుల్గానే విడిపోయాం. అండ్ షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్. అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఈ ముందు మాట్లాడకూడదు. వీ డోంట్ కేర్ మీడియా అనేది. అందులో నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్తాను చూ. నువ్వు అడిగే విధానంలో నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుంటూ నేను ఎవరికి చెప్పుకుంటాను. వీ నో ఈచ్ అదర్ సిన్స్ 30 years. మోర్ దెన్ 30 years. ఎగ్జాంపుల్ 40 years. ఇంకా చెప్పాలంటే 38 అంటే 90లో నేను 88 సినిమా ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు. ఎస్. అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి టచ్ చేసుకొని ఇట్లా ఉండేవాడి, కొంచెం యంగ్గా ఉండేవాడి. అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్. ఇది బేసికల్గా వెరీ. సో నీతో కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అందుకే చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఏముంటుంది మొనాటనే ఇది వస్తుంది నువ్వు లాస్ట్. సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం, లాంగ్ వే. ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ. నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు. సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది. అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒక బ్రదర్లాగా ఆలోచిస్తాను. నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నువ్వే రీజన్. కానీ ఇంతకన్నా 100 రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రీజన్. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థరోలీ. కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు, నీ భార్య బిడ్డల బాసు. నేను తప్పను, నాకు అంటే ఇది అనకూడదు, కానీ నీ ముందు ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్. మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం, నీకున్నంత ఇవారే బిఏ లిట్టా ఎంఏ లిట్, ఏం నాలెడ్జ్ ఉంది నీకు? నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా ఫోకస్ చేసుకో. ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి, లేకపోతే నేను చెప్తున్నా కదా, ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే, ఐ విల్ ఛాలెంజ్ దెమ్. యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని, యుల్ సీ వాట్ హీ కెన్ డూ. ఐ నో దట్. బట్ హియర్ నిన్ను ప్రమోట్ చేసుకోలేకపోయావు. నువ్వు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటూ నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు. కానీ నీ బ్రాండ్ ఏంటో, నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు.
అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన, ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వే ఆలోచించుకుని నేను ఈ తప్పు చేసేది అలాంటి తప్పులు అలా. కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాయన. నేను నీతో మాట్లాడుతున్నా. ఒకసారి రాజ్దీప్ సర్దేశాయ్, ఒక అర్నబ్ గోస్వామి, ఆ టైపులో వాళ్ళ కాదు, ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏమైతున్నావు నాగేంద్ర కుమార్. యు ఆర్ నాట్ వెరీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్. నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు నువ్వు. నీ దురదృష్టమో లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటమో, నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్, వాట్ ఎవర్ విత్ ద రీజన్, ఎవరు సచ్ దమ్మున్న జర్నలిస్ట్. ఇది నువ్వు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఆల్ ది వే ఇండస్ట్రీ ఎన్నో మనుషులకు ఎలా ఉంటుందంటే, మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు, అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది. ఏంటి నాగేంద్ర ఇక్కడ ఇట్లా కాదు ఉండాలి, ఎలాగ క్వశ్చన్ చేస్తావు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు, కర్ర విరగకుండా పాము సాగకుండా ఎంత చక్కటి క్వశ్చన్ చేస్తావు, ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు, అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు, ఎవరికి తెలియదు. నీ లౌక్యం అంటారు, దీని ఇది అంటారు, నీకు అది ఉంది. యు ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్. దురదృష్టం ఏంటంటే, అంటే నేను దురదృష్టం అన్న కానీ బాధ ఎక్కడ వేస్తుంటే, అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు సింపుల్గా ఒక ఛానల్కి కన్ఫైన్ అయిపోయింది. ఓకే, అంతకుముందు కూడా నువ్వు చేసావు ఏబిఎన్లోనే ఇక్కడ, బట్ యు ఆర్ నాట్ యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్. అది నీలాంటి వాడిని పెట్టుకోలేకపోవటం కూడా ఛానల్స్కి, గుర్తించలేకపోవడం ఛానల్స్ యొక్క ఇది. ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్. యు ఆర్ నాట్ ఎ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. దో యూ ఎంటర్డ్ యాజ్ అ ఫిల్మీ జర్నలిస్ట్, యు ఆర్ బియాండ్ దట్. యు ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్మునిది. ఎందుకో చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. ఇందాక ఆఫ్ ది రికార్డ్ చెప్పకూడదు, ఇప్పుడు చెప్పాలి. ఐ డోంట్ వాంట్ యూ టు కట్ దిస్. ఇది ఎవరికైనా ఉపయోగపడద్దేమో, ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకొక నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అని కూడా నాకు ఉండాలనే ఉపయోగపడు. యూజ్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇంకా లాట్ ఆఫ్ ఇంకా లాట్ ఆఫ్ యూజ్ ఉంది నీకు, ఇంకా నీకు భవిష్యత్తు ఉంది. అయిపోలా. మీకు జర్నలిజంలో మీ అదృష్టం ఏంటంటే, మీరు 90 ఏళ్ళు వచ్చినా మాట్లాడగలిగితే చాలు. పాత ఆవకాయలాగా దాని వాల్యూ. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ ఏజ్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు, అది పోయింది. కానీ నీలాంటి వాడు ఇట్ షుడ్ బి దేర్. అవుతాను సార్. థ్యాంక్ యూ. ఐ విష్ ఇట్. ఏదో ఒక రోజు ఒక గొప్ప ఛానల్, ఒక పెద్ద ఛానల్, అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ విల్ బి దేర్. నీకు మంచి స్థానం ఉండాలి. ఐ విష్ ఇట్ ఫర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇందాక ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంటే ఎవరి మట్టుకాళ్ళు రాస్తున్నారు, వీ డోంట్ కేర్ ద మీడియా. అది నీహా గురించి. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఇవాళ మీడియాని ఎందుకు అంటే కేర్ చేయటం అంటే, నా ఉద్దేశం, ఐ రెస్పెక్ట్ మీడియా, బట్ ఐ డోంట్ రెస్పెక్ట్ మీనింగ్లెస్ రిపోర్టింగ్. ఒక్కసారి ఒక ఛానల్ చూస్తే ఈ ఛానల్ ప్రయారిటీస్ ఏంటి, ఈ ఛానల్ ఎవరికి వాల్యూ ఇస్తుంది, ఎవరిని వెనకేసుకొస్తుంది, ఎవరిని ద్వేషిస్తుంది అని చెప్పడానికి నేను అక్కర్లా. ఒక 10th క్లాస్ చదివే కుర్రను కూర్చోబెట్టిన ఇది సో అండ్ సో పార్టీకి అఫిలియేట్ అయిందో, లేకపోతే సో అండ్ సో వ్యక్తికి అఫిలియేట్ అయింది చెప్తాను. అరే నిజంగా ఒక ప్యూర్లీ అట్లా అయిపోయింది. మన దురదృష్టం ఏంటంటే, మన ఇండియన్ జర్నలిజం అట్లా అయిపోయింది. ఇండియా మొత్తం టాప్ నేషనల్ లెవెల్లో అక్కడక్కడ ఒక CNN, ఒక BBC లాంటివి తప్ప వాటికి కూడా మచ్చ వచ్చేసి. కానీ కొంత బెటర్. మనకు కూడా కొన్న దెరార్ హిందూ మ్యాగజైన్, హిందూ పేపర్. మీ అందరూ చెప్తారా? దెర్ వాజ్ నెవర్ గోయింకా దానికి హెడ్ కాదు కదా, రామ్ గారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింకా, హిందూకి రామ్ గారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింకా. వాళ్ళు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. వాళ్ళ ఇన్నాళ్ళు 130 సంవత్సరాలు 135 సంవత్సరాలు హిందూ పెట్టి, ఇన్నాళ్లలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవర్సీ అన్నది రాయలేదు సార్. అవసరం లేదు. స్ట్రైట్ బ్యూటిఫుల్ రిపోర్టింగ్. ఎస్, అది జనరలైజేషన్. అలాంటి అంటే మేము నాలాంటి అలాంటి జర్నలిస్టులు కరువు అయిపోయారు ఏంటి, ఎవరో ఒకళ్ళిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది. సో మీడియాలో ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ప్రతిదీ ఒక మీడియాయే. ఎవరికి నోటుకు వచ్చింటే ఆడు పెట్టి పడదొచ్చు ఏదైనా సరే. సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడు అనేది నేను లెక్క చేయను.
నా జీవితం నాకేంటి అనేది ముఖ్యం. నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా నాకు. అదే ఇందాకే చెప్పారు. నేను ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్. ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దామ్మ దగ్గర వదలరు. దాన్ని మళ్ళీ అనలైజ్ చేయను. వాళ్ళ గురించి ఏమన్నా రాసుకోరా, ఎవరు ఏ రాసుకుంటారో కేర్లెస్. రియల్లీ మీ ట్రావెల్ ఎక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ ఎ సన్ అండ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు. ఎందుకంటే యూ ఎంజాయ్డ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్ సైడ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది బ్రదర్, చిల్డ్రన్, యంగర్ బ్రదర్స్. టోటల్గా యూఆర్ అ మ్యాగజైన్ ఆఫ్ మెనీ పీపుల్. అందరినీ వాచ్ చేస్తూ, అందరినీ ఫాలో అవుతూ, అందరితో మూవ్ అవుతూ, ఇంట్లో మెంబర్స్ అందరు. అందుకంటే ఇంకేం వాట్ జర్నీ, వాట్ ఏ జర్నీ, వాట్ ఏ జర్నీ. ఎవరికైనా అదే కదా. యూ హ్యావ్ ఎంజాయ్డ్. నువ్వు నీ బిడ్డలతోటో, నీ భార్యతోటో, లేదా నీ అమ్మా నాన్నతోటో, నీ అన్నదమ్ములతోటో, నీ స్నేహితులతోటో, నువ్వు ఇష్టపడేటువంటి మనుషులతోటో, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు. నేను ఒకటి చెప్తాను, అది కరెక్ట్. నేను కళ్యాణ్ బాబుకున్నంత కళ్యాణ్ బాబు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్. ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్. ప్రజలంటే విపరీతం టువర్డ్స్ సొసైటీ. నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ బాబు అంత మ్యాడ్నెస్ లేదు. అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ్ బాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు. నేను ఆమె ప్రాక్టిక్. కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమ వల్ల మా తమ్ముడికి నేనేం చేయగలుగుతాను, మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ దట్. నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు, అన్నయ్య ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను 1% కూడా. అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను, ఏది తీసుకోను. తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పకపోతే చేయను. నేను ఏది ఆశించను కళ్యాణ్ బాబు. అది కళ్యాణ్ బాబు కూడా తెలుసు. చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం, ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి. నీ సొమ్ము నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక పర్వతంలో నిలబడ్డాడు కళ్యాణ్ బాబు. ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర. కళ్యాణ్ బాబు పక్కన నిలబడితే ఏంట్రా వాడొక్కడేనేంట్రా నీకు సపోర్ట్ ఇచ్చేది, వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటారా, నేను కూడా తీసుకుంటా. అన్నయ్య వచ్చి నిలబడ్డాడు. అంటే ఒక సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు 10 Commandments లో ఇట్లా తీస్తే విడినట్టు అలా ఆపేశారు. కష్టాలు నా జీవితంలో ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది. అన్నయ్య ఒక పక్కన ఆపాడు, కళ్యాణ్ ఒక పక్కన ఆపాడు. అది బ్రదర్స్. ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు తిరుగుతారు. ఇంకా ఏం ఆశిస్తాం. ఇంకా నేను కళ్యాణ్ గురించి రాజకీయ పరంగా నాకు అది చేయలేదు, నాకు ఇది ఏం ఆశిస్తాను. నేను బతుకున్నంత కాలం కళ్యాణ్ ఏం చేయగలను. అలాగే అన్నయ్యకి చేయడానికి ఏం లేదు. ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు, ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ఆయన ప్రేమించడం తప్పదు మీరు అవసరం లేదు, ఇంకా చేయాల్సిన అవసరం అలాగే కళ్యాణ్ బాబు కూడా నా అవసరం లేదు. నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ్ బాబు రాజకీయంగా ఎవరు ఆపలేరు. కళ్యాణ్ బాబు గ్రోత్ ఎవరు ఆపలేరు. నేను ఇదిగో ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏమైనా హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను 5 కోట్ల 5 లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు. నేను కాకుండా ఎవరేమైనా ఇవ్వచ్చు, చిన్న ఇప్పించండి అంటాడు. అదేదో అతనికి నా మీద ఉండే ప్రేమ అంటావా, గౌరవం అంటావా. అంతకంటే ఇంకా నాకు నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏం ఆశిస్తాను, నేనేం చేయగలుగుతాననేది కదా. అదొక్కటే నాకు కనిపించింది. ఇందాకలు అదే అన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడ్డం. కేవలం కళ్యాణ్ బాబు ఏదైనా సాయం, అసిస్టెన్స్ తనకి చేయాలి. పిఠాపురంలో కళ్యాణ్ బాబు ఎలాగో గెలుస్తాడు. 100% గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పిఠాపురం. మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయడానికి ఉపయోగపడ్డాం తప్ప అసలు తన మీరు వెళ్ళకపోయినా పనులన్నీ అక్కడ వెళ్ళకపోయినా గెలిచేవాడు. వెళ్ళి మీరు నాకు పని చేశారు సుమా, ఆ సాటిస్ఫాక్షన్ ఉండండి అని మాకు అవకాశం ఇచ్చాడు కళ్యాణ్. అర్థమైందా? కరెక్ట్. గేవ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ డిడ్ సమ్ వర్క్ ఫర్. ఏం లేకపోయినా కళ్యాణ్ బాబు గెలిచేవాడు. సో ఇప్పుడు ఏదైనా జనసేనలో నేను పనిచేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా, నేను ఏం చేయగలుగుతాను అంతే. అంతకంటే మించి నాకు కన్సర్న్ లేదు.
నేను గొప్ప ఏదో ప్రజాసేవకుని చెప్పుకునేంత అర్హత లేదు నాకు, అంత గొప్పవాడిని కాదు. కానీ మా కళ్యాణ్ ఇంత మంచి వ్యక్తి. నేనేమంటే ఒకటి అయితే నువ్వు మహానుభావుడు గొప్పడు అవట ట్రై చేయి, లేకపోతే ఒక గొప్పడి సపోర్ట్గా నువ్వు ఉండు. ఏదో ఏం చేస్తావు, నేను గొప్ప వ్యక్తి అవుతాను. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తుంది సార్. చూద్దాం అది ఎప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని కూడా బయట స్పెక్యులేషన్ లో ఏమున్నాయో తెలియదు. నేను అది కూడా ఎక్స్పెక్ట్, అది ఎప్పుడు ఏదో వస్తే అది తీసుకుంటాం. అంతే. ఆపైనా నాకేం పర్లేదు. ఈ క్షణంలో నీకేమి లేదన్నా ఇంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ నిలబడిన తర్వాత ఇంకా ఏం ఆశిస్తాం? జస్ట్ టూ మచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అంతే, ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరికి, ఇద్దరు చెల్లెళ్ళు, మంచి చెల్లెళ్ళు, ఇంతకన్నా హ్యాపీనెస్ లేదు. అదే అన్నాను, మీరు పరిపూర్ణమైన పూర్ణ కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని. బికాస్ యూ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, ఎవ్రీ కార్నర్, ఎవ్రీ కోన్ ఆ ఫ్యామిలీ లైఫ్, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, వాళ్ళ ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టులాగా పొడుగ్గా కూడా ఆ రిలేషన్షిప్ అంతా సంతోషంగా ఎంజాయ్ చేస్తాను. అదే ఒక ట్రీ అంటారు కదా, ఫ్యామిలీ ట్రీ అన్నట్టుగా. అయ్యో ఒకసారి పెద్ద మాటలుగా అనిపిస్తాయి. అఫ్కోర్స్ నీకు అభిమానంతో అన్నా కూడా నేనైతే ఓకే అంటే ఎంజాయ్ మై రిలేషన్షిప్స్. ఐ నో యువర్ కనెక్ట్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. అంది ఆ యాంగిల్లో చెప్పాను. మీరు మంచి కనెక్ట్ ఉన్న మనిషి మీరు, అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు. నో నో ఇన్హిబిషన్. నాతో మాట్లాడుతూ ఎవరు సందేహించరు. నా దగ్గర ఎవరికి యూజువల్గా నా దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతాను. నాకు అదే ఇష్టం కూడా. నా దగ్గర ఎవరన్నా కొంచెం హెసిటేట్ చేస్తే, ఎందుకు ఉండాలి హెసిటేషన్, ఏం పెద్ద ఓడబొడిసామని నా దగ్గర హెసిటేషన్ ఉండాలి, మాట్లాడాను ఫ్రీగా నేనే ఉంటాను కదా, మీరెందుకు ఉండకూడదు కదా అనే వింటారు. సో నాకు ఎవరు ఎక్స్ట్రా ఇలా ఉండడం కూడా కష్టం సార్, ఎందుకంటే నాకు ఎక్స్ట్రా గౌరవిస్తూ నచ్చుతుంది. నాకు నువ్వు నన్నుగా ఇష్టపడు అంతే చాలు. ఏంటది ఎవడు నువ్వు టూ మచ్ ఇది నిజంగా. ఎందుకంటే ఓ పక్కన ఈ ప్రపంచం ఎలా ఉందండి, ఇంతుంటే అంత, అలాంటిది మీకు అంతుంటే మీరు ఇంతలో ఉండడానికి ట్రై చేయడం కాదు, అలా ఉంటారు మీరు. వెరీ డిఫికల్ట్. ఇట్స్ అగైన్ ఏ ఛాంపియన్షిప్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నా మీద ఏమైనా పిచ్చి కామెంట్లు పెడతారు, బట్ స్టిల్ ఐ డోంట్ కేర్. నేను అవి చాలా సార్లు చెప్పి మరి ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 40 years. ఐ సీన్ ఎవ్రీబడి. అదే కళ్యాణ్ గారు పుస్తకాల గురించి, చదువు గురించి అలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే, కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి పుస్తకాలు చదవడం మొదలెట్టారు, ఏ పుస్తకాలతో మొదలెట్టారు అన్న రూట్ దగ్గర నుంచి తెలిసినవాడిని నేను మెడ్రాస్ డేస్లో. సో మీరు ఎలా పుస్తకాలు చదువుతారు, మీరు ఎలాగ అందరికి ఫ్రెండ్స్కి పంపిస్తారు కొని మరి చదవమని, ఇవన్నీ పర్సనల్గా నాకు తెలిసినవాడిని నేను. ఐ నో యువర్ కల్చర్, ఐ నో యువర్ లెగసీ, ఐ నో యువర్ మేనర్స్, ఐ నో యువర్ ఎవ్రీథింగ్. కాబట్టి నేను ఏ మాట అయినా పర్ఫెక్ట్గా మీ గురించి అనగలనని నువ్వు నమ్మకం నాకు, అందుకని కనెక్ట్ అన్నాను. నా గురించి ఒకటే కాదు, నువ్వు ఎవరిని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని స్టడీ చేస్తావు, వాళ్ళ గురించి ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకుంటావు, దాని తగ్గట్టుగా నువ్వు మాట్లాడతావు, దాని తగ్గట్టుగా ఇంటర్వ్యూ చేస్తావు. అలా అని చెప్పేసి ముఖం మీద కొట్టినట్టు అడగవు, కానీ అడగాల్సింది అడుగుతావు. ఇంకంతకంటే ఇంటర్వ్యూ చేయబడేవాడికో చేసేవాడికి కావాల్సింది ఏముంది? సో తప్పే లేదు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్న. నువ్వు అది మంచి, అందుకని నేను చెప్పాను నీకు దట్స్ వై నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాల్సిన అంత ఉంటుంది నీ దగ్గర టాలెంట్. నా నో స్టిల్ ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఓకే టైం. సో అందుకని బయట మీడియాలో ఎవరెవరు ఏమి రాస్తారు, నా గురించి కూడా రాస్తారు. ఇది ఆల్వేస్ కాంట్రవర్సీ అంటారు. కాంట్రవర్షియల్, నేను మాట కాంట్రవర్షియల్. ఏంటి కాంట్రవర్షియల్, ఎవరు కాంట్రవర్షియల్? అలాగే ఇంకొక చిన్న హెల్ప్ చేయను ఆయన, ఈ ఇంటర్వ్యూని ఎవడన్నా ఇది చేస్తే మాత్రం స్ట్రైక్ వేసాయి. దీన్ని ఎవడన్నా తప్పుగా, మీరు తప్ప బయట వాళ్ళు కట్ చేసి తప్పుడు thumbnails పెట్టచ్చు. We'll take care. నువ్వు 100% we'll take serious care. I don't want this interview to go out only for your channel, wherever you are working. మీరు కూడా thumbnails నీట్ గా పెట్టండి. నేను మై పర్సనల్ రిక్వెస్ట్. నేను కూర్చుని రాస్తా, మా వాళ్ళకి తెలుసు మా టీం, నేనే కూర్చుని రాస్తా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉందనుకో, ఆయన క్విక్ బైట్ అవసరం లేదు.
సమ్ ఇంటర్వ్యూస్ హ్యావ్ గాట్ వాల్యూ, షెల్ఫ్ వాల్యూ ఉంటుంది. ఆర్క్ వాల్యూస్. షెల్ఫ్ వాల్యూ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇది ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే నాది కాదు ఇక్కడ. షెల్ఫ్ వాల్యూ ఇస్ నాట్ మీ. నువ్వు నీకు షెల్ఫ్ వాల్యూ రావడానికి అలాంటి షెల్ఫ్ వాల్యూ తీసుకురాగలిగే దమ్మున్న జర్నలిస్ట్. సో నీ వాల్యూ అది. నువ్వు అందరిలాగా క్విక్ బైట్స్ కోసం నువ్వు కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు, పాకులాల్సిన అవసరం నీకు లేదు. యూ హ్యావ్ యువర్ టాలెంట్, ఎవ్రీబడి విల్ వాచ్. నేను 3-4 ఇంటర్వ్యూలు చూశాను అని భలే అడుగుతున్నాడే నాయన, ఏంటి ఇతను అంటే ఊరికే ఒక మనిషి థాట్ పెడతాం కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన ఇతనుకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్, ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ నాలెడ్జ్. మీ మదర్ ఇంగ్లీష్లో చెప్పే అవుతాను, షీఈ్ లిటరేచర్, బిఏ లిటరేచర్, ఆవిడ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఆవిడని కొడుకుని అలా మంచి చదివించుకొని ఏంటి ఇతను నాగేంద్ర కుమార్ ఇక్కడ కాదు కదా, ఇంకా మంచిగా పొజిషన్ ఉండాలి. ఓకే, లెట్ us విష్, గుడ్ విష్, బాగా ఉంటాను కోరుకుంటున్నాను. గుడ్ టైమ్స్ అహెడ్. సమ్ టైమ్స్ లైఫ్లో నాయన సక్సెస్, యూ మే నాట్ సీ సక్సెస్ ఇన్ యూర్ ఇనీషియల్ డేస్. సమ్ టైమ్స్ బోల్డ్ ఏజ్లో కూడా రావచ్చు, పెద్ద వయసులో కూడా రావచ్చు. అయితే యాజ్ లాంగ్ యాజ్ నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా జర్నలిజాన్ని నమ్ముకున్నావు, దాంట్లోనే ట్రావెల్ చేస్తున్నావు, పైన పడ్డావు, కింద పడ్డావు, దెబ్బలు తిన్నావు, నష్టపోయావు. ఎప్పుడు నువ్వు దీన్ని వదిలేసి వదిలేరా బాబు ఏ రియల్ ఎస్టేట్ చేసుకుందాం ఎప్పుడు వెళ్ళవు కూడా, డెఫినెట్గా ఉంటుంది. అందుకని నీకు వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఒక దాంట్లో కూర్చొని ఎల్లగా 1 fine day it will break. ఒకరు ఇంకేమో 2-3 చోట్ల 1 yearలోనూ ఇంకో పెద్ద బ్రేక్ రావచ్చు, నేను చెప్పలేను. థ్యాంక్ యూ, వస్తుంది. థ్యాంక్ యూ. ఈ అనాలిసిస్ అంతే, ఎక్స్పీరియన్స్ చెప్తున్నమాట. అదే సార్, చాలా అసలు అంటే మీకున్న ఎమిడ్ యువర్ థిక్ షెడ్యూల్, యూ కుడ్ రియల్లీ విత్ ఆల్ ఎఫెక్షన్ ఫర్ మీ, ఆల్ అవుట్ ఫర్ మీ, ఇంత టైం ఇచ్చి చాలా మంచి కంటెంట్ అందరూ చక్కగా నీతో మాట్లాడుతుంటే మనం చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి మాట్లాడగలుగుతాను. అంత అందరితో నీకు కంఫర్ట్ ఉంటుంది. అందుకని నేను ఎవరికి ఇవ్వను ఇంటర్వ్యూలు, అసలు అవసరం లేదు. వై షుడ్ ఐ గివ్ మై, నేను ఎందుకు తెలియాలి ఎవరికి ఏంటి. ఇప్పుడు నేను చెప్పకపోతే, నేను మాట్లాడకపోతే ప్రపంచం మునిగిపోతాయి. నీ అవసరం ఎవరికి లేదని నాకు తెలుసు. నువ్వు అడిగేవు కాబట్టి, అది ఫాదర్స్ డే కాబట్టి ఎక్కడో నాకు బాధ ఉండేది, పిల్లల్ని ఇలా చూస్తున్నారు, వాళ్ళకి టార్గెట్లు పెట్టేసి, అది కదా కాదు కదా ఫాదర్ అంటే. జీవితం లైఫ్, వాళ్ళు ఎలాగ బతకాలో వాళ్ళని నిర్ణయించుకొని, వాళ్ళని ఎందుకు నువ్వు రూట్ వేసి ఇలాగే నియంత్రించి అలాగే ఒక పువ్వు సహజంగా వికసిస్తే వచ్చే పరిమళం వేరు, దాన్ని బలవంతంగా ఓపెన్ అదే చదువుతుంది వాళ్ళ మన సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లయింది. అండ్ పీపుల్ ఆర్ వాల్యూయింగ్ యూ బై యువర్ ఎడ్యుకేషన్, నీ డబ్బు, నీ చదువు, నీ టాలెంట్ బట్టి కాదు కదా. అతను మనిషి, అది కదా వాల్యూ ఇవ్వాలి. అది ఇవ్వని సమాజం ఏంటి అలాంటి చోట. ఐ డోంట్ కేర్, అది ఈ సమాజాన్ని లెక్క చేయండి. నువ్వు ఎక్కడ మనిషికి విలువ ఇస్తాడో ఆ వ్యక్తులను ఇష్టపడతాను, ఆ సమాజాన్ని గౌరవిస్తాను. విలువలు ఇవ్వలేని సమాజం, ఎవడు ఎలా బతకాలి, నువ్వు ఇలాగే ఉండాలి ఎవడు చెప్తాడు? చెప్పడానికి అర్హత ఎవరికి ఉంది? అలాగే ఇప్పుడు ఇవాళ మనకున్న వరస్ట్ థింగ్ మోరల్ పోలీసింగ్. ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇలా ఉండకూడదే, ఏంటి ఈ అమ్మాయి ఎలా ఉంది, ఇలా ఉండదు, నువ్వెవడరా చెప్పడానికి? మోరల్ పోలీసింగ్ అంటారు. హూ ఆర్ యూ? చట్టానికి వ్యతిరేకంగా పనిచేసాడా, చట్టానికి క్రైమ్ చేశాడు, నువ్వు వాళ్ళని శిక్షించు. లేదు ఏమిటండి ఏమనుకుంటారంటే మన అబ్బాయి ఇలా గురించి బయట అంటే ఏంటండి మన అమ్మాయి ఏంటంటే దాని గురించి గివ్ దెమ్ ఛాన్స్ టు లివ్, అంతే. లివ్, హ్యాపీగా ఉంచు నీ పిల్లలు, అంతే. అదొకటే నీ బాధ్యత, అంతే. నీ బాధ్యత నీ పిల్లల్ని సంతోషం ఉంటుంది. అంటే నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటాం, అంతే. నీకు హక్కులు లేవు పిల్లల మీద, ఓన్లీ బాధ్యతలు. అదే నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు కాదు. చాలా థ్యాంక్స్ సార్, మీరు మంచి అకేషన్ లో ఇచ్చారు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సింటిలేటింగ్ ఇంటర్వ్యూ విత్ యూ. మా వ్యూవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వి విష్ యూ more what do you call, more likely things to happen in your career also in coming days. That is only the smallest hunch from our side. అంటే ఓకే, I'll accept it, I'll take it. కానీ నాకు పెద్ద కోరికలు కోరికలు నాకే చెప్పాలి మీరు, మీ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు. I know బెస్ట్ ఐ కెన్ లివ్ మినిట్ బై మినిట్. ఈ రోజు ఎలా బతుకుతున్నా అంతకంటే ఎక్కువ ఆలోచన. Yes sir. నాకు 1 day కన్నా మించి టార్గెట్స్ ఏమి. 1 day ఈరోజు సాయంత్రం దాకా ఎలా తలపడదు, పని పొద్దులేదు ఏం చేయాలి, ఇంతే. ఎస్ ఐ నో సార్, ఐ నో. మీరు ఏది మాట్లాడినా మీ మాటలన్నీ నాకు అర్థం అవుతాయి. అందుకని యూఆర్ వాట్ యూఆర్ స్పీకింగ్.
దట్స్ ఇట్. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్. సార్ ఇది నాగబాబు గారు, మెగా బ్రదర్ నాగబాబు గారి తాలూకా ఫాదర్స్ డే ముచ్చట్లు విశేషాలు అన్ని మీరు చాలా హృదయమైన సహృదయపూర్వకమైన సమాచారం సంభాషణ ఇవన్నీ ఆయనే చెప్పినట్టుగా ఇదొక ఆర్కైవ్ వాల్యూ ఉన్న మంచి ఇంటర్వ్యూ. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.